కానీ యముడు అంటే ఫస్ట్ మాకందరికి గుర్తొచ్చేది సత్యనారాయణ గారు. ధర్మ పరిరక్షణ దురంధరుండ సకల పాప శిక్షణ దక్షుండ యముండ. ఇంకా ఎన్ని పాత్రలు వేశారండి యముడు? యముడని కానీ సాధారణ అన్నీ పిలుస్తారు. యములో అదొక టాక్ పడిపోయింది. అయితే విలన్ అంటే గ్యారంటీగా సినిమా అంతా విలనీ ఉంటూ ఎండింగ్లో దెబ్బలు తినాలి. హీరోయిన్స్ ఏంటో హీరో అనగానే ముందు గమాన్ని ప్రేమించడం ఎలా కనబడతాదని అసహించుకోవడం అలా ఏం కనిపెట్టారు అసహించుకుంటారు ముందుగానే అట్లా ఉండేదండి అంతే కదా ముందు అసలు ఆ సినిమాలో కదా బయట కూడా అలాగే. కానీ నిజంగా అండి ఆ రోజుల్లో ఆర్టిస్టుల మధ్య ఇంత సహృద్భావం ఉండేదండి. అంటే వాళ్ళు ఇంత గొప్ప నటులయండి. ఆ రోజుల్లో మేము కళ కోసం చూసుకున్నాం, కాసుల కోసం చూసుకోవడం. ఇన్నేళ్ల అనుబంధంలో మీ ఇద్దరి మధ్య ఎప్పుడు ఎలాంటి పొరపచ్చాలు లేవండి? చిన్న వచ్చాయా? 2 సార్లు వస్తే ఆయన మా మీద ఏ సాయం చెప్పారు. కానీ పార్టీ పెట్టిన ఎన్నో ఏళ్ల తర్వాత ఎందుకు మీరు డైరెక్ట్ పాలిటిక్స్లోకి వచ్చారు? చంద్రబాబు నాయుడు నన్ను ఒత్తిడి చేసి బలవంతం చేసి తర్వాత ఆయన చనిపోయే ముందు నన్ను పిలిచాడు. మన బాహుబలి ఎగ్జాంపుల్ మీరు చూసారు. ఆ సినిమాకి విపరీతమైన పేరు ప్రఖ్యాతలు. మీరు చూసారు ఆ సినిమా? దేనికి వచ్చిందని పేరు దాన్ని చెప్పండి. గ్రాఫిక్స్, విఎఫ్ఎక్స్, విజువల్ ఎఫెక్ట్స్, కాన్సెప్ట్, స్టోరీ ఏముందండి చెప్పుకోవడానికి దాంట్లో? తెలుగు సినిమా స్థితిని స్థాయిని పెంచిన సినిమా. మీరు పెంచిందని ఎట్లా అనుకుంటారు మీరు? అంటే మొన్న ఒక 10 ఏళ్ల గ్యాప్ తర్వాత మళ్ళీ చిరంజీవి గారి సినిమా వచ్చింది, ఖైదీ నంబర్ 150. అది మీరు చూసారా? బాలకృష్ణ గారు పిలిచారా? వేషాలు వేయకపోతే, పరిశ్రమలో యాక్టివ్గా లేకపోతే పట్టించుకోరు అన్నది మీరు అనుకుంటారా? అక్షరాలా మీకు అర్థం చెప్పాలంటే ఇప్పుడు సుబ్రహ్మణ్యం మొన్న ఇది ఉంది ఫంక్షన్, అందులో అర్జున వరకు నిజంగా మనసు కూడా కదా. ప్రఖ్యాత అవార్డ్స్, దేశానికి సంబంధించిన అవార్డ్స్, పద్మశ్రీ, పద్మభూషణ్, అలాంటి అవార్డులు. ఇన్నేళ్ల అనుభవం మీకు, మీ తర్వాత వచ్చిన వాళ్లకు మోహన్ బాబుకి ఎలా వచ్చింది, బ్రహ్మాండానికి వీళ్ళందరికీ ఎలా వచ్చింది? వెయిట్ చేశారు. ఇంట్లో సాహస కాలంలో ఆ డైనింగ్ టేబుల్ దగ్గర కంట నీరు పెట్టడం వాళ్ళు. సత్యనారాయణ గారు ఎందుకు కనిపించట్లేదు, ఎందుకు సినిమాలో చేయట్లేదు, లేకపోతే అసలు ముందు అసలు ఎక్కడున్నారు? ఎనిమిది పదులు దాటిన అనన్య సామాన్యమైన ప్రతిభ వారిది. నవరస నటనా సార్వభౌమ అన్నది కేవలం వారి బిరుదు మాత్రమే కాదు, అది వారి నటనా కౌశలానికి ఒక పట్టం లాంటిది. దాదాపు 55 ఏళ్లుగా సినీ పరిశ్రమలో ఉన్నారు. అద్వితీయమైన పాత్రలతో తెలుగు ప్రేక్షకులను అలరించారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన రఘుపతి వెంకయ్య నాయుడు అవార్డు గ్రహీత. ఈరోజు ఈ స్పెషల్ గెస్ట్ నా స్పెషల్ షో డైలాగ్ విత్ ప్రేమలో ఉన్నారు. వారితో మాట్లాడదాం. వారే కైకాల సత్యనారాయణ గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. అసలు మీ సినీ చరిత్ర, మీ సినీ గమనం ఒక్కసారి చూస్తే దాదాపు ఒక 800 సినిమాల దాకా చేశారు. 55 ఏళ్లలో అసలు విభిన్నమైన పాత్రలు. ఒక పాదరసంలాగా ఏ పాత్రలో మిమ్మల్ని అలా పెట్టేసి అలా ఒదిగిపోయి చేస్తూ వెళ్ళిపోయారు. మీకు అంటే మీ మనసుకు నచ్చిన పాత్ర ఏంటండి? ఇన్ని పాత్రల్లో ఎలాంటి, ఏ తరహా పాత్ర? అది చెప్పాలంటే కాంప్లికేటెడ్. ఎందుకంటే ఒక తల్లిదండ్రులకు పుట్టిన బిడ్డలు దుర్మార్గుడైనా సరే వాళ్ళు బాగానే చూస్తుంటారు. అలాగే నాకు వచ్చిన ప్రతి పాత్ర నేను ఛాలెంజింగ్గా తీసుకుని దానికి ఎంతవరకు నేను జస్టిస్ చేస్తానని అనుకొని ట్రై చేసి ప్రయత్నించాను. దాంట్లో ప్రతి పాత్ర సక్సెస్ అయింది. నాకు చేశాను కాబట్టి
అది ప్రతి పాత్ర నాకు ఇంపార్టెంట్. అది దేనికి బాగా స్పందించారనేది ఇక ఆడియన్స్కే వదిలేయాలి. ఎందుకంటే అందరికీ భిన్న రుచులు ఉంటాయి, అందరికీ ఒకే రసం నచ్చదు. కొందరు కొన్ని నచ్చుతుంది, కొందరు కొన్ని నచ్చుతాయి. అందుచేత ఆస్వాదించుకునే కెపాసిటీ కానీ ఆస్వాదించుకునే స్వతంత్రం కానీ మన ప్రేక్షకులుగా వదిలేయాలి అని నా ఉద్దేశం. అందుచేత నా దైవం ఏదైనా నాకు వచ్చిన ప్రతి పాత్ర నాకు ఇంపార్టెంట్. దానికి ఎంతవరకు నేను జస్టిస్ చేస్తున్నానా, ఇంకేం కృషి చేయాలని ప్రతి పాత్రలోనే చేయాలి కృషి. అప్పుడే ఆర్టిస్ట్కి తృప్తి అవన్నీ చేసుకొచ్చాను. కానీ సత్యనారాయణ గారు ప్రేక్షకులు మాత్రం మిమ్మల్ని ఒక విలన్గా అబ్బా ఆహా ఏం చేశారు అన్నారు, ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అలాగే అన్నారు, ఒక కామెడీ విలన్గా అన్నారు. అసలు మీరు ఏ క్యారెక్టర్ అంటే ఇప్పుడు ఈ ఫలానా క్యారెక్టర్ సత్యనారాయణ గారు తప్ప ఇంకెవరు చేయలేరు అన్న ఒక స్థితికి మీరు తీసుకెళ్ళిపోతారు. ఒక అత్యుత్తమమైన ఒక ఆనందం ఉంటుంది చూడండి, ఆ స్థాయికి తీసుకెళ్ళిపోతారు. అవునండి. ఎందుకంటే బిగినింగ్ నుంచి నేను ఇంట్రడ్యూస్ అయింది హీరోగా ఇంట్రడ్యూస్ అయినా, అది ఫెయిల్యూర్ అయ్యాను. నాకు విఠలాచార్య గారు ఒక సలహా చెప్పారు నా మీద ఉండే అభిమానంతో. ఇది హీరో అనగానే చాలా కాంపిటీషన్గా ఉంది, మీ వెనకాల మీకు బ్యాక్గ్రౌండ్ హెల్ప్ చేసేది ఎవరు లేరు, అందుచేత విలన్స్ కొరత ఏర్పడింది ఇక్కడ ఎవరు లేరు. అప్పుడు ఉన్న లైమ్ లైట్లో ఉన్న నాగేశ్వరరావు కూడా చనిపోయాడు, ఉన్నది రాజనాథ గారు అప్పుడు, మొక్కమ్మల గారు ఏజ్ అయిపోయింది. అందుచేత మీరు ఎందుకు విలన్గా మారకూడదు, దేనికైతే మన పేరు తెచ్చుకొని దాని డబ్బులు సంపాదించుకోవాలి, ఇదే కదా మనం చేయం. విలన్ మాత్రం వేషాలు ఇచ్చినప్పుడు మాత్రం పేరు రావట్లేదా అని నా మాటని విలన్గా మారండి, నేనే మీకు ఫస్ట్ ఛాన్స్ ఇస్తాను విలన్గా అని. ఆయన కనకదుర్గ పూజా మహిమలో విలన్గా ఇచ్చారు. అక్కడి నుంచి ఒకటి ఆయనే చూపించారు. ఆయన అగ్గిపిడుగు అనే సినిమా తీశాడు రామారావు గారితో, అపూర్వ సహోదరులని ఇదివరకు జమినీ వాళ్ళు తీశారు. దాని ఒరిజినల్ అయితే కార్స్కన్ బ్రదర్స్ అని ఇంగ్లీష్ పిక్చర్ అది. అది రామారావు గారు జైల్లో, ఒక రామారావు గారికి ఆపోజిట్ నేను, ఒక రామారావు గారికి ఆపోజిట్ రాజారావు గారు. పిక్చర్ రిలీజ్ అయింది, అంటే పిక్చర్ పూర్తయిపోయింది. ఆయన ఇదివరకు ఒక ఆనవాయితీ ఉండేది మెడ్రాస్లో, ఫినిష్ అయిపోగానే ప్రతి వాళ్ళు ఇండస్ట్రీలో ఒక ప్రివ్యూ ఒకటి 2 షోలు ప్రివ్యూ వేసేవాళ్ళు అందరికీ, అందరి ఆర్టిస్టులకి, ఇంపార్టెంట్ ఆర్టిస్టులకి, టెక్నీషియన్స్కి ప్రివ్యూ వేసేవాళ్ళు. ఆ ప్రివ్యూకి ఎట్లా జరిగారో ఇండస్ట్రీ అందరినీ పిలిచారు. మరి నా అదృష్టం ఏమిటో క్రీమపతికి ఇండస్ట్రీ మొత్తం అందరికి వచ్చేసారు చూడడానికి. ఎందుకు వచ్చారంటే అంతమంది చిన్న చిన్న పిక్చర్లు తీసుకుండేవాడు ఆయన. రామారావు గారితో పెద్ద పిక్చర్ గంట తీసుకుని ఇదే పథకం. అందులో 28 కాల్షీట్లో ఫినిష్ చేశారు రామారావు గారిని. జీఎంలోను ఈయన 28 కాల్షీట్లో ఎలా ఫినిష్ చేశాడు చూడాలనే ఉద్దేశంతో అంతమంది అసలు మామూలుగా ఎప్పుడు కాల్షీట్లు దొరికితే అప్పుడు పెట్టుకున్నాను. అయితే ఈయన ఒక షెడ్యూల్స్ అంటూ వేసి ఈ పిక్చర్కి ఈ నెలకి ఇది కావాలని చెప్పని ఈ సిట్లు వస్తాయని క్యాలిక్యులేషన్తో మొట్టమొదట షెడ్యూల్స్ అని ప్రారంభించింది విఠలాచార్య తెలుగు ఇండస్ట్రీలో. అలా హీరో కాల్షీట్లు 28 అందులో ఆయన జిఎల్లోను ఎలా తీశాడని మొత్తం ఇండస్ట్రీ అంతా వచ్చారు. టెక్నీషియన్స్ ఏంటి, ప్రొడ్యూసర్స్ ఏంటి, ఆర్టిస్టులు ఏంటి, మొత్తం అందరూ వచ్చారు. గమ్మత్తుగా ఏంటంటే మన దృష్టి ఏంటో నాకు పేరు ఇచ్చింది దాంట్లో. నాకు అప్పటి నుంచి అది రిలీజ్ అయిన దగ్గర నుంచి అంతమంది మేము కాంతారావు గారు, రాజారావు గారు అంటుండేది. అదొక పేరు కాంబినేషన్లో. అది రిలీజ్ అయిన దగ్గర నుంచి రామారావు గారికి నాకు కాంబినేషన్ పడింది. అది రిలీజ్ అయింది, ఇంకా టక్క 5 పిక్చర్లు వచ్చేసింది రామారావు గారితో. నేను రామారావు 5 పిక్చర్. ఇక అక్కడి నుంచి ప్రతిదీ మెయిన్ ఏమో మేము అయ్యాం రామారావు గారు నేను.
అక్కడి నుంచి రాజమౌళి గారు కొంత సెకండరీ దాంతో కొంతకాలం కొంత పీరియడ్ అయితే ఈ విలన్ సభలో లేక నలుగురు హీరోలకే నేనే ఉన్నాయి సోషల్ యాంగిల్ ఆ విధంగా కొన్ని సంవత్సరాలు చేయాల్సి వచ్చింది. అలా చేసి నెంబర్ 1 విలన్ ఇది తెలుగు ఇండస్ట్రీ అనిపించుకున్నాను. అక్కడి నుంచి నా ఉద్దేశం ఏంటంటే మొట్టమొదటి నుంచి నేను క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవ్వాలి. ఒకదానికి మనం మోసపడకూడదు. ఇతను ఎవరైనా వస్తాడు అతను హీరో తప్ప దేనికి పనిపడదు, లేదా ఇతను కమెడియన్, ఇతను క్యారెక్టర్ ఆర్టిస్ట్. ఇది కాకుండా మనం క్యారెక్టర్ ఆర్టిస్ట్ అన్ని రసాలు చేయాలి అని నా ఉద్దేశం. అలాగే మనకి ఉద్దేశం అయితే ఉంటుంది, సంకల్పంతో దానికి అదృష్టం కూడా కలిసి రావాలి. అలాగే నాకు అదృష్టం కూడా కలిసి వచ్చిందని చెప్పుకోవాలి. నేను విలన వేషాలు పక్కన గొడవలు కూడా వచ్చేసారు. నాకు కూడా ఏజ్ అయిపోతుంది యంగ్ విలన్ వేయడానికి. అదే టైంలో గమ్మత్తుగా క్యారెక్టర్ రోల్స్ పడ్డాయి, బ్రహ్మాండంగా రోల్స్ పడ్డాయి. అంత పని అయితే ఇండస్ట్రీలో ఒక ఆనవాయితీ ఉంది. విలన్ వేషాలు వేసేవాడికి విలన్ టైపే ఇస్తారు, పేతాస్ వేసేవాడికి పేతాసే ఇస్తారు. ఆ టైంలో నేను నెంబర్ 1 స్టాంచ్ విలన్గా ఉన్నప్పుడు రామారావు గారు నాకు ఉమ్మడి కుటుంబంలో మోస్ట్ ప్యాథటిక్ క్యారెక్టర్ ఇచ్చారు. అది ఉమ్మడి కుటుంబం అని 4 బ్రదర్స్ సబ్జెక్ట్. అది దాంట్లో నేను సెకండ్ బ్రదర్, ఫస్ట్ బ్రదర్ రేలంగ్ గారు, సెకండ్ బ్రదర్ నేను, థర్డ్ బ్రదర్ ప్రభాకర్ రెడ్డి గారు, ఫోర్త్ రామారావు గారు. ఇలా అయ్యేదానికి నేను సెకండ్ వేస్తానండి అన్నాను ఆయనతో. అదే నువ్వు థర్డ్ ఎవరు కదా థర్డ్ అన్నాడు. కాదండి నేను పేదాస బాగా చేస్తానండి నేను. కాబట్టి నేను అతడు పల్లెటూరు తెచ్చినవాడిని, నేను మనందరం పల్లెటూరు తెచ్చాను. పల్లెటూరు దగ్గర న్యాచురల్గా చేస్తాను. మీకు నా మీద అనుమానంగా ఉంటాయి, ఒక 2 రోజులు టెస్ట్ చేయండి, బాగపోతే తీసేయండి, మీరేమనుకో. అదంటే సరే ఆయన మీద ఇంత ఈజీగా చెప్తాడు, కాన్ఫిడెన్స్ అట్టు పెట్టుకుని సరే నీకే ఇస్తాను, నువ్వు కోరుకుందే ఇస్తున్నాను. ఆ వేషం కదా ఫెయిల్యూర్ అయిందంటే పిక్చర్ ఫెయిల్యూర్. ఇట్స్ పైవటల్ రోల్ ఆ పిక్చర్కి, ముఖ్యమైన పాత్ర. అప్పుడప్పుడు నువ్వు ఖాళీ ఉన్నప్పుడు నా దగ్గర వస్తుంటే ఎక్కడ మనం అప్పుడప్పుడు డిస్కస్ చేసుకుందాం అమ్మా, ఇంకా తప్పకుండా వస్తానండి అని అన్నాను. కానీ నిజంగా ఒకరోజు కూడా లేదంటే ఆయన షూటింగ్లకి ఆయన వెళ్ళేవాడు, నా షూటింగ్లకి నేను వెళ్ళేవాడిని. అయ్యేదానికి పిక్చర్ పూర్తయింది. ఫస్ట్ కాపీ ఆ నైట్ ఆయన చూసుకున్నాడు. చూసుకొని పొద్దున్నే కారు పంపించాడు నాకు. కారు పంపించి ఏంటి కారు పంపించాడు, రాత్రి పిక్చర్ చూశాను కదా, ఒకవేళ నా వేషం బాగోలేదా ఏమంటాడో అని చెప్పి నేను బ్లిక్గానే వెళ్ళాను. ముందు అక్కడ కూర్చున్నాను. ఆయన గుమ్మనంగా ఉండి ఏం మాట్లాడతలేదు, ఏంటి ఏం మాట్లాడతలేదు కదా అనుకొని నిజంగా అన్నయ్య అనిపించాడు. ఏంటి అన్నయ్య పిలిచాడు, అన్నయ్య గుమ్మనంగా నా దగ్గరికి వస్తున్నాడు. ఏంటి వస్తున్నాడు, నచ్చలేదు అన్నది అని ఏమంటాడో అని వింటాడో బ్లింక్ అవుతున్నాను. కొంచెం అలా కావలసుకున్నాడు. ఐఎమ్ ది ఫస్ట్ పర్సన్ టు కంగ్రాచులేట్ యూ. రాత్రి పిక్చర్ చూశాను, అద్భుతంగా వచ్చిందండి ఈ క్యారెక్టర్. ఇదే మాట అన్నాడు. నిజానికి నేను కూడా అలా చేయలేదేమో, అంత న్యాచురల్గా అంత బాగా చేసిన క్యారెక్టర్. ఇక నేను వంక పెట్టేవాడాడు అని ఆ క్యారెక్టర్ ఆయన మెచ్చుకున్నాను దానికి. ఆ విధంగా దాని తర్వాత ఇక చాలా పిక్చర్లు, శారదని, అత్తగారు కొత్త కోళ్ళని, ఇలాంటి సోషల్లో పాథటిక్ రోల్స్ కూడా రావడం బిగిన్ చేశాయి. అంటే ఓ టైప్ ఆఫ్ క్యారెక్టర్ రోల్స్ కూడా వస్తాం బిగిన్ చేసి ఆ విధంగా వచ్చాయి. అక్కడి నుంచి సరే ఓల్డ్ రోల్స్లో కూడా నాకు ఈజీగా చేయటం, నాకు మోసం తెలిసిన మనిషిని.
అది అయిపోయిన తర్వాత కామెడీ కూడా చేయాలి నేను అనుకునేవాడిని. ఇలా ఉండగా దేవుడు చేసిన మనుషుల్లో కృష్ణ కామెడీ టైప్ ఆఫ్ పాత్ర ఇచ్చాడు. అది బాగా పండింది. ఎంత పండిందంటే ఆ రాత్రి రంగారావు గారు ఆ పిక్చర్ చూశాడట. ఆయన కూడా ఉన్నాడు పిక్చర్లో. ఓకే. చూసి రాత్రి అనుకున్నాను అద్భుతంగా ఫీల్ అయిపోయినా నేను సత్యనారాయణ ఎక్కడున్నా సరే నేను కంగ్రాచులేషన్స్ చెప్పి రావాలని పొద్దున్నే విచారించానంట. నేను మన విక్రమ్ స్టూడియోలో ఉన్నాను, అతను షూటింగ్లో ఉన్నాడు. నేను వైన కాలేజ్కి వచ్చాడు. నేను అప్పుడే మేకప్ సెట్లోకి వెళ్ళబోతున్నాను. కారేపేట సత్యనారాయణ రారాయణ యాజ్ అన్ ఆర్టిస్ట్ ఐ వాంట్ టు కంగ్రాచులేట్ యూ అన్నాడు. దేనికి సార్ అన్నాడు. రాత్రే దేవుడు చేసిన పిక్చర్ చూశాను, దేవుడు చేసిన మనుషులు. ఇదే మొన్న పిక్చర్ నా లైఫ్లో నాకు సెకండ్ మార్క్ ఇదేను. నాకు ఎప్పుడు నేను ఫస్ట్ మార్కులో నన్ను కూడా కొడిసాను, నీ ముందు నేను కనపడతలేదు. అందుకు నేను నీకు కంగ్రాచులేషన్స్ చెప్పాను. వెళ్ళిపోయాను. మరి ఆ టైంలో నేను ఇప్పుడే పట్టిన రైజ్ అవుతున్న టైంలో మరి అంత గొప్ప ఆర్టిస్ట్ వచ్చి చెప్పాడంటే సామాన్యమైన కంప్లిమెంట్ కాదు అది. ఆ విధంగా అక్కడి నుంచి అప్పుడప్పుడు కామెడీ రోజు కామెడీ రోజు అవి కూడా రావటం. ఆ విధంగా కామెడీలో కలిపోయాను. కాబట్టి మామూలుగా ఇవన్నీ పేదవాళ్ళు కామెడీ ఎలా అవుతుంది ఇవన్నీ నాకు మామూలు పట్టిపితే కదా. ఆ విధంగా ఆల్ టైప్స్ ఇతను వేయగలడు, చేయగలడు, చేస్తాడు. ఏ రోల్ అయినా సరే అతని మీద మనం బట్టలతో డిపెండ్ అవ్వచ్చు అనే పేరు వచ్చింది అసలు. కానీ నిజంగా అండి ఆ రోజుల్లో ఆర్టిస్టుల మధ్య ఇంత సహృద్భావం ఉండేదండి. అంటే వాళ్ళు ఇంత గొప్ప నటులయండి, ఒక వేరే నటుడు ఇంత గొప్పగా పర్ఫామ్ చేస్తే అలా వచ్చి కంగ్రాచులేట్ చేయటం, మెచ్చుకోవటం అలా అందరిలో ఉందని నేను అనలేను. కానీ బట్ చాలా మంది ఎందుకంటే స్పోర్టివ్గా తీసుకోలేదు. వండర్ఫుల్ ఎలా గోల్డెన్ ఎలా అది మనసులో ఉన్నది నిష్కల్మషంగా చెప్పేశారు కొంతమంది. చెప్పేవారండి. రంగారావు అంటాడు. రంగారావుకి నాకు ఫస్ట్ పిక్చర్ ఆట మంపడం. ఆయన నేను కొంచెం బ్లిక్ అవుతున్నాను, ఆయన పెద్ద తీసుకొని ఫస్ట్ టైం ఫేస్ చేస్తున్నాను ఆయన్ని. ఇలా చెప్పగలనని ఆయన సీక్వెన్స్ ఏంటంటే నేను ఆయన్ని జైల్లో పెట్టించి ఊటే పరామర్శించడానికి సర్కాస్టిక్గా పరామర్శించడానికి నేను వెళ్ళే సీన్ అది. అదే ముందు ఆయన కోసాలు చేశారు. తర్వాత మా కాంబినేషన్ తీద్దామని చెప్పి కాంబినేషన్ షాట్ పెట్టారు. మాది డైలాగ్ సరే. నేను చెప్పాను కదా లోపల కొంచెం బ్లింక్ అవుతున్నాను, ఏమంటాడు అనేది డైలాగ్ చెప్పమన్నారు. చెప్పాను. డైలాగ్ చెప్తాను అని ఆయన కాపీ తీసుకుని ఆయన చెప్పాను. ఆయన ఇలా చెప్పాను, అలాగే చెప్పాను. రైట్, ఇది నేను ఖాయం చేసుకున్నాను అన్నాడు. సరే సెకండ్ డైలాగ్ వచ్చింది. సెకండ్ డైలాగ్ చెప్తాను మళ్ళీ అంటే ఏదో చెప్పానంటే అన్నాడు. మళ్ళీ ఆయనే చెప్పాడు. ఆయన ఎందుకు చెప్తానంటే చెప్తాను అంటే ఏ స్థితికి తీసుకెళ్ళాడంటే నాకు డైలాగ్ చెప్పడం చేత కాదేమో, ప్రధానికి వేసుకుంటున్నాను ఈయన ఇండస్ట్రీలో అందరూ చూస్తున్నారు, నాకేమో ప్రికేరియస్గా ఉన్న పొజిషన్ అని ఇట్లా కాదని ఒక ఎత్తేసాను. థర్డ్ డైలాగ్ చెప్పండి మూడు గారు అయ్యేది కావాలి చెప్పండి అన్నా. కరెక్ట్, నేను చెప్తాను నీకు ఇది ఎవరు చెప్తాడు చేశాను. అమ్మ ముందు చిత్రం తప్పింది అనుకుని అది ఆ విధంగా తీసుకెళ్ళాను. అప్పుడు అనుకున్నాను నన్ను సెట్లో ఎలా చేశారు కాబట్టి ఏ రోజైనా సరే ఆయనతో నేను కంగ్రాచులేషన్స్ చెప్పించుకోవాలి. కసి మీలో వచ్చింది. అలా కసి ఉంటేనే నేను ఆర్టిస్ట్ అని ప్రూవ్ చేసుకుంటాను అని చెప్పి అది దేవుడు చేసిన మనుషులు అని చెప్పారు. ఓ సక్సెస్ అనుకుని
ఆ విధంగా మీరు అన్నారే అంత సఫలతతో చెప్తారని ఆయన 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 మనసు ఎంత చిన్న తీసుకుని బాగా చెప్తే ఆ విధమైన మెచ్చుకుంటాడు. అది మాకపోతే తన అసెస్ని మాట్లాడాడు. అలాంటి మనస్తత్వం ఆయన చాలా చిన్నపిల్లవాడి మనస్తత్వం. అలా అంతని ఎంత గొప్ప ఆర్టిస్టో అంత చిన్నపిల్లవాడి మనస్తత్వం. ఆ విధంగా తర్వాత మా ఇద్దరికి మా పోటీ సంసార సాగం చదివి నేను పోటీ చదివి ఆయన ఉండబడ్డంగా ఆయన నా దగ్గర తెలుసుకుని నా మీదగా పోటీ వస్తున్నారు. అది ఊరికంటే నేను స్వతంత్రంగా మీరు పెద్ద తీసుకుని మిమ్మల్ని మిట్టన్ చేయటం తప్ప కదా నేను తట్టుకోలేకపోతున్నాను ఒకటి చేస్తాంటే అన్నారు. అంత సహోదరు. ఆ విధంగా హెల్దీ కాంపిటీషన్ ఉండేదండి. దాంట్లో జల్సీ కాదు, హెల్దీ ఒకరికొకరు. అంటే పక్కవాడికి చెబుతుండేవాడు కొంచెం నేను బాగా చేయాలనుకున్నాను, తప్పేం లేదు. ఇట్స్ ఎ కాంపిటీషన్. ఆ విధంగా హెల్దీగా ఉండేది ఇప్పటికంటే కూడా. ఇప్పుడు ఎక్కడ ఇవన్నీ ఇప్పుడు లేదంటారా? ఇప్పుడు ఏముందండి, ఇప్పుడు నేను ఇండస్ట్రీలో పెద్దగా లేదు కనుక ఇప్పుడు నేను మాట్లాడితే అందరూ నన్ను తప్పడతారు. ఎందుకు నేను కూడా ఇండస్ట్రీలో ఉంటే మీరు పెద్దవారు, మీరు పట్టర్లేండి. ఒకటే సెంటెన్స్ చెప్తాను. ఆ రోజుల్లో మేము కళ కోసం చూసుకున్నాం, కాసుల కోసం చూసుకోలేదు. ఎంతసేపు ప్రజల హృదయాల్లో చిరస్థాయి స్థానం ఏర్పరచుకోవాలి, మన ఆర్టిస్ట్గా అంత పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలి. నేను తాపత్రయపడ్డాను. నేను ఈ రోజుల్లో నేను నాకు ఎవరి దగ్గర రావాలి, ఏదో టైం వచ్చింది నాకు డబ్బులు సంపాదిద్దామనే దృష్టిలో ఉన్నాను కదా. కానీ ఆ రోజు నేను అట్లా చూసుకోలేదు. డబ్బులుగా చూసుకుంటే మా బంగారాలు 2 ఫీల్డ్లో ఏలేని టైం అనేది తెలుగు ఎంత సంపాదించి ఉండాలి. ఆయన మా డబ్బుల కోసం చూసుకోలేదు. పేరు 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 అలాగే మరి మహానటుడు అనిపించుకోవాలి. అదే ఆయన కోవలోనే నేను అలా ట్రై చేశాను. పైపెచ్చు నాకు ఇంకో అడ్వాంటేజ్ అయిన తర్వాత నేను బిగినింగ్ డేస్ నెంబర్ ఆఫ్ పిక్చర్లు చూస్తుండేవాడిని. చూసిన అనుభవం ఉందే చాలా మనకి బాగా పట్టేస్తుంది. వాళ్ళు ఏ క్యారెక్టర్ ఎలా చేస్తున్నారు, ఎలా ఎక్స్ప్రెస్ ఇచ్చారు, ఎలా మాడ్యులేట్ చేశారు, నిర్మాణ వేసం వాక్యం ఎలా ఉండేది, అవన్నీ మనం నడుచుకుని ఇది చేసేవారు. సార్, మీరు ఇండస్ట్రీలోకి ఎంటర్ అయినప్పుడు మిమ్మల్ని చూసి అందరూ ఎన్టీ రామారావు లాగా ఉన్నారే, ఎన్టీఆర్ గారు లాగా ఉన్నారు, పోలికలు చాలా అలాగే ఉన్నాయి. అంటే మీ ఒడ్డు పొడుగు, హైటు, ముక్కు, తీరు అంతా అసలు ఫీచర్స్ ఎగ్జాక్ట్గా అలాగే ఉన్నాయని మీకు ఎన్టీఆర్ గారికి డూప్గా కూడా చేశారటగా చాలా సినిమాల్లో. నిజమేనా? చేశాను, 3-4 పిక్చర్లు చేశాను. ఓకే. అది ఎలా వచ్చిందంటే ఫస్ట్ ముందు అది తీసుకొచ్చింది, ఆ టాక్ తీసుకొచ్చింది కేవీ రెడ్డి గారు. ఓకే. నాకు ఇండస్ట్రీలో ట్రై చేస్తున్నాను వేషాల కోసం. నేను వెళ్ళేదే నా దగ్గర నేనేమో నన్ను స్టేజ్ మీద చూసి గరికపాటి రాజారావు పుట్టిన తీశాడు, జగన్ ప్రధానంగా తీసుకొచ్చాడు ఫీల్డ్కి. ఆయన అడిగాడు నన్ను, ఏమండి స్టేజ్ మీద చూసుకున్నాను, ఇప్పుడు ఓవేష్ జగన్ అబ్బో రామారావు బ్రదర్ అట్టంగా అని ఓవేష్. అది చూసి ఏమంటే మీరు ఏంటి మీ విషయం ఏంటి, మీరు ఏ ఊరు, మీరు ఏం చేస్తున్నారు, మీరు సినిమా ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉన్నారు, మీరు ఇంట్రెస్ట్ ఉందని వస్తానంటే నేను ఇప్పుడే తీసుకెళ్ళి మిమ్మల్ని హీరో చేస్తాను. నేను అంటే నాకు సినిమా ఫీల్డ్ ఇంట్రెస్ట్ లేదండి. నేను మా వంశంలో ఎంతవరకు డిగ్రీ సంపాదించలేదు. నేను డిగ్రీ ఫస్ట్ సంపాదించాలి, అది నా ఎయిమ్. దాని తర్వాత ఏదో వస్తానేమో అని చెప్పలేనండి. అది మా తల్లిదండ్రుల ఆనందం మీద ఆధారపడి ఉంటుంది అని చెప్పి నేను వెళ్ళాలి. తర్వాత బిఏ డిగ్రీ తీసుకున్నాను. డిగ్రీ తీసుకున్న తర్వాత మా పెదనాన్న అంటే నాయకృష్ణరావు గారు, రామబ్రహ్మం గారు, మా పెదనాన్న బాగా స్నేహం. ఆల్మోస్ట్ మేము అక్కడ ఫ్యామిలీ ఫ్రెండ్స్ మేము, వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ. ఆయనకు ఒక ఇంట్రెస్ట్ నన్ను కూడా సినిమాలో చేర్పించాలి. ఆయన ఇంట్రెస్ట్ చెప్పిన ఆయన పోతాంటే నాకు ఇంట్రెస్ట్ కలిగేది. అప్పుడు సరే ఎవరు ఇంట్రెస్ట్ వెళ్దామని నన్ను
నేను మా కలప వ్యాపారం ఉంది, రాయమండ్రి హోల్సేల్ డిపో, గుడివాడేమో రీటైల్ డిపో. అక్కడ ఖాళీగా ఉంటే నన్ను పంపించారు రాయమండ్రి. నేను అక్కడే ఉండేవాడిని. 3 రోజులు 3 నెలలు అక్కడ ఉన్న తర్వాత ఒకసారి ఇంటికి వెళ్ళొద్దామని గుడివాడ వచ్చాను. నేను ఆ గుడివాడ వచ్చిన మరుసటి రోజే మెడ్రాస్ ఇచ్చే లెటర్ వచ్చింది. నా ఫ్రెండ్ వచ్చాడు కేఎల్ ధర్ అని. అప్పుడు ప్రసాద్ గారికి ఇప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్గా చేసేవాడు. ఆయన ప్రసాద్ గారు అందరూ కొత్త వాళ్ళతో పిక్చర్ తీస్తున్నాడు. మీరు వస్తే మీకు ఛాన్స్ దొరుకుతుంది, మీరు ఒక 4 రోజులు ఉండేటట్టు ఉంది అని చెప్పి లెటర్ రాశాడు. ఆ లెటర్ చూపించాను మా ఫాదర్కి. సార్ ట్రై చేస్తే ట్రై చేయం, లేదంటే మన వ్యాపారం కట్టకుండా కదా అని ఆయన ఎంకరేజ్ చేశాడు అన్నమాట. అప్పుడు నేను బయలుదేరి మెడ్రాస్ వచ్చాను. ప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఆయన టెస్ట్ చేశాడు. టెస్ట్ చేసి బాగుందని మీరు పరిగెస్తారండి ఇండస్ట్రీకి. అప్పుడు కూడా రామారావు లాగా ఉంటాడని ఆయనే అవ్వ. ఇంకొక 4 రోజులు టైం ఉంది మనకి బిగిన్ చేయడానికి. ఇక్కడ ఉంటే ఇక్కడ అడ్రస్ లేదు, మీ ఊరు వెళ్తే మీ ఊరు అడ్రస్ నేను పిలిపిస్తాను అన్నారు. సరేనండి అని 2 అడ్రస్లు ఇచ్చి ఎట్లాగో 4 రోజులు ఉందామని ప్రిపేర్ చేశాం కదా, నేను ఎలా ఉందామని. ఈ లోపుగా కొత్త ఆఫర్లు రావడం పోవడం ఏం జరుగుతున్నాయి కానీ ఒకటి కూడా నిలబట్టలే నాకు. ఏవిఎం వాడు కూడా నన్ను పిలిచి తీసుకెళ్ళి కైలాస్కి అది పోయిన లాస్ట్ వచ్చింది. ఇట్లా అన్నీ వస్తున్నాయి పోతున్నాయి. నేను తెల్లారేస్తే నాకేం పని ఉండలేదు. రూమ్లో ఒక్కడే కూర్చొని 24 గంటలు కూర్చోవాలి. ఇలా ఉంటే నాకే బోరు కొట్టి ఇంట్లో ఏమనుకుంటారు, ఇంట్లో ఏంటి 24 గంటలు ఇంట్లోనే ఉంటున్నాడు, అసలు ఏం చేస్తాను, ఏం కొట్టాడు అనుకుంటారని దీంతో అక్కడ వీనస్ స్టూడియోలో సౌండ్ ఇంజనీర్ సూర్యనారాయణ కదని మా రిలేటివ్ ఉన్నాడు. ఆయన సౌండ్ ఇంజనీర్. ఆయన దగ్గరికి వెళ్ళి ఇట్లాగే రూమ్లోనే ఉండిపోవాల్సి వస్తుంది. నాకు కొంచెం ఏదో ఆఫీస్కి వెళ్ళి వస్తున్నట్టుగా టైం పాస్ అవ్వాలి. బిఎస్ బరారు మీకు నాకు తెలుసు కదా, ఆయన దగ్గర తీసుకెళ్ళి అప్రెంటిస్ డైరెక్టర్గా చేర్పిస్తుంది. నేను తర్వాత నేర్చుకుంటాను. నాకు మూడే జస్ట్ అట్లా ఆఫీస్కి వస్తుంది, ఒక మూమెంట్ ఉంటుంది నాకు. అంటే ఆయన అలాగే అని చెప్పి సుబ్బారావు గారికి తీసుకెళ్ళాడు. సుబ్బారావు గారు చూసి ఆయన కుర్రాడు బాగున్నాడని ఎన్టీ రామారావు గారిని ఇంట్రడ్యూస్ చేసింది ఆయనే ఫస్ట్. చూసి అని మీరు నిలబడి నా హైట్ తెచ్చుకున్నాడు. మీరు ఆర్టిస్ట్గా పనికి వస్తారండి, రామారావుని కూడా తీసుకొచ్చింది కాబట్టి మీరు డెకరేషన్ వద్దు, నేనే ఇచ్చేవాడిని. అప్పుడు ఆయన చెంచలక్ష్మి ఫెన్సింగ్ స్ట్రక్చర్ ఉంది, రాత్రి నేనే ఇచ్చేవాడిని. ముందు అయిపోయింది పంపించాను. నేను చెప్పానని చెప్పి కేవీ రెడ్డి గారి దగ్గరికి, చక్రమణి గారి దగ్గరికి వెళ్ళి పంపించారు బిఎస్ సుబ్బారావు అని చెప్పి. అక్కడ అడుగు వాళ్ళు ఇప్పుడు ఏదో తీయబోతున్నారండి పంపిస్తే నేను చక్రపాణి గారి దగ్గరికి వెళ్ళా. అట్లా సుబ్బారావు పంపించారండి. ఆయన చూసి అన్నీ అయిపోయి ఆయన పనికొస్తాను ఇండస్ట్రీకి, స్టిల్ సైజ్ వస్తాను. ఇప్పుడు చక్రపాణి కేవీ రెడ్డి గారు పిక్చర్ తీస్తాను, ఆయన నేను కూడా చెప్పాను ఆయన డైరెక్టర్ తెలుసుకున్నాను. కేవీ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాను. అట్లా పంపించారు. నేను చూశాను. నేను ఒక్క 15 రోజుల తర్వాత వెళ్ళాను. అలాగే 15 రోజుల తర్వాత వెళ్ళాను. రేపు రుద్రం రండి అన్నారు. రేపు సాయంకాలం రండి అన్నారు. వెళ్ళాను. సంగీతం శ్రీనివాసరావు అప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్, కేవీ గారు, పెంగళ నాగేంద్ర గారు, ప్రొడ్యూసర్ ఏమో పిఎస్ రెడ్డి గారు నిలబడి నాకు సీన్ అంతా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఈ క్యారెక్టర్స్ ఇది డైలాగ్ ఇంక వచ్చి ఆ డైలాగ్ మా ఈ క్యారెక్టర్ కలిసి నువ్వు చేయాలి అన్నాడు రిహార్సల్స్. సరే అండి గదిలోకి వెళ్ళి ప్రిపేర్ అవ్వన్నాడు. టక్క ఇలాంటి అవకాశం ఎప్పుడు వస్తుంది, ఏదో చూస్తున్నారు కదా, ప్రస్తుతం ఉన్నాను కదా.
రెడీ అన్నాను. నేను అప్పుడే రెడీ అయ్యాను. రెడీ అండి అనుకున్నా. అట్లా 7-8 సార్లు చేయించాడు. రైట్, ఇవ్వండి కాఫీ తాగండి, రేపు ఒకసారి ఆఫీస్లో అడిగాను. మేకప్ హరిబాబు గారు తీసుకెళ్ళాను. మేకప్ టెస్ట్ చేయించాను. ఆయన హరిబాబు దివ్యంగా పెట్టేది బ్రహ్మాండ కొరడు. ఆయన సర్టిఫై చేశాడు. రేపు పొద్దున వస్తాను నేను, మళ్ళీ రేపు పొద్దున వాయిస్ టెస్ట్ ఆయన టేపర్ తెప్పించండి మాట్లాడాను. ఆయన అక్కడ కింద సౌండ్ స్టూడియో, జయంతి సౌండ్ స్టూడియో ఉన్నాను నేను. మీరు అక్కడ మాట్లాడుతుంటే నేను సౌండ్ రూమ్లో ఉంటాను నేను అని నాకు మేకప్ చెప్పి మీ ఇష్టం వచ్చే డైలాగ్ మాట్లాడుతున్నాను. నట్లు పైన నాకేం పర్లేదు, నాకు కావాల్సిన నీ వాయిస్ అది వాయిస్ టెస్ట్ చేశారు. అయినా పైకి వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి కాఫీ చెప్పేసి యూ ఆర్ సెలెక్టెడ్ అన్నాడు. అప్పుడు ఒక ఆర్టిస్ట్ సెలెక్ట్ చేయడానికి అంత ఇది తీసుకున్నారు. ఇప్పుడు సామాన్యంగా వచ్చాడు పెట్టి ఇప్పుడు రామనాయుడు గారు అబ్బాయి ఒక క్వాలిఫికేషన్, నాగేశ్వర అబ్బాయి ఒక క్వాలిఫికేషన్. అప్పుడు అంతా కాదు, అంత కీలుగా చూసేవారు. సరే నేను ఒక 4 రోజులు టైం ఉందండి మనకి, ఎక్కడెక్కడ దగ్గర ఉండాలి మీరు. అదే సంక్రాంతి పడి ఇంటికి వెళ్ళి వస్తాను కదా, వెళ్ళండి తొందరగా వచ్చేది, మళ్ళీ అయితే మళ్ళీ మీకోసం టెలికి వెళ్ళాల్సి వస్తుంది. వెళ్ళాను. వెళ్తే అక్కడ ఒక అతను ఒక ఎక్స్ట్రాజలో కనపడి ఏం చేయాలి నన్ను చూసి ఏంటి కనబడి ఏం చేస్తామంటే మనం సినిమా ఫీల్డ్కి వెళ్ళాలి, కేవీఆర్ గారు టెస్ట్ చేశారు జనవరి షూటింగ్ పేరంటే ఇది దొరకదు అన్నాడు. అది దొరకదు అన్నాడు. ఇది నాకు టెస్ట్ చేశాడు అయ్యా, నేను 4 రోజులు టెస్ట్ చేశారు, సెలెక్టెడ్ అన్నారు కానీ అది దొరకదు చూడండి మీరు అన్నారు. ఇది నాకు కంగారు వచ్చింది. నాకు పోనీ అసలు నేను ఫీల్డ్ అప్ ఉంటానా అన్నాను. మళ్ళీ ఏదో లెక్క ఉంటాను బ్రహ్మాండమైన పేరు వస్తుంది, మీకు జూన్లో 19 లోపల జరుగుతున్నాను. టైం పెట్టి అయినా చూద్దాం వెళ్ళేదని కేవీ రెడ్డి గారు చెప్పాడు. ఇలా రోజు వచ్చాను కానీ ఏమనుకోవద్దు, నేనే మళ్ళీ మీకు నేను పెద్ద వేషం ఇస్తాను. ఇది కొన్ని పరిస్థితుల వల్ల ఆ నాగేశ్వరకి ఇవ్వాల్సి వచ్చింది. ఈ లోపల అయ్యి చిన్న వేషం ఎక్కడ దొరికిన వేసాయింది. మీకు కన్నడ సౌండ్ అలవాటైతే సార్ మీరే ఇస్తాను మీకు. ఆయన పంపిస్తే ఆయన ఏం చెప్పాడు, ఆయన సమకాలికలందరికీ ఏది భరణి రామకృష్ణ గారికి, భానుమతి గారి హస్బెండ్ టి పుల్లయ్య గారికి, టీకల్ నారాయణ గారికి వీళ్ళందరికీ చెప్పాడు, నేను కుర్రోడిని టెస్ట్ చేస్తానయ్యా, అద్భుతంగా ఉన్నాడు, జస్ట్ లైక్ ఎన్టీ రామారావు లాగా ఉన్నాడు. ఆ వాయిస్ కానీ ఆ చైటింగ్ కానీ ఈజీగా చేశాడు, చాలా బాగున్నాడు కుర్రోడు. దాంట్లోకి నేను ఇంట్రడ్యూస్ చేయలేకపోయినా ఎవరో నా కుర్రోడిని పెడితే బాగుండు అని మొట్టమొదట పాకిచ్చింది ఆయన. రామారావు లాగా ఉంటాడు. అక్కడి నుంచి సరే డిఎల్ గారి దగ్గరికి వెళ్తే డిఎల్ గారు సిపాయి గుర్తుల్లో నన్ను హీరోగా. అది ఎప్పుడు జరిగింది, జూన్ 19న మేకప్ టెస్ట్, జూన్ 26 అగ్రిమెంట్, జూలై 2nd షూటింగ్ బిగిన్. అది అన్నట్టు జూన్లోనే దొరుకుతున్నాడు, జూన్లోనే దొరికింది. కానీ సార్ మీ మొట్టమొదటి సినిమా మీరు హీరోగా చేశారు కానీ అది ఆడలేదు. ఆ తర్వాత మీరు అన్నట్టు అప్పట్లో ఇండస్ట్రీలో ఒక పాత్రలో మీరు అది హిట్ కాకపోతే ఇక మీకు అటువంటి పాత్రలు రావు. అంటే మీ హీరోగా మీరు ఫెయిల్ అయ్యారు కాబట్టి ఇంకా మీకు ఆ తర్వాత అవకాశాలు రాలేదు. ఆ తర్వాత మళ్ళీ స్క్వేర్ 1కి వెళ్ళిపోయారా? మళ్ళీ ఇక సినిమాలు అవకాశాలు ఏమీ లేవా? అదేంటంటే ముందు నన్ను బుక్ చేసినప్పుడు డిఎల్ గారు 3 years పర్మనెంట్ ఆర్టిస్ట్గా బుక్ చేశారు. అంటే మీరు ఏ సినిమా బయట పిక్చర్లు యాక్ట్ చేయలేదు, చెయ్యాలంటే ఆయన పర్మిషన్ తీసుకెళ్ళాలి. నన్ను సెట్లో చూశారు, పెద్ద టాక్ ఆఫ్ ది టౌన్ అయిపోయింది. రామారావు లాగా ఉన్నాడు, డీలు కనిపెడుతున్నారు. అందరికి ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ వచ్చి విపరీతంగా సెట్లో పెట్టారు చూడడానికి. నన్ను వచ్చి అప్పుడు విఠలాచార్య గారు,
భరణి రామకృష్ణ గారు, ఇంకా ముగ్గురు నలుగురు ప్రొడ్యూసర్స్ వచ్చి మాకు కావాలంటే వచ్చారు. మేము పెట్టుకుంటాం. డిఎల్ గారు ఒక్కదానికి కూడా పర్మిషన్ ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదంటే మంచిగా చెడ్డ నేను ఇంట్రడ్యూస్ చేశాను. నా పేరు మీద వెళ్ళిపోవాలి. ఫస్ట్ పిక్చర్, నా పిక్చర్ రిలీజ్ అయిన 2 weeks తర్వాత మీరు రిలీజ్ చేస్తాను రాసిస్తే నేను వస్తాను. సరే ఎప్పుడు వస్తుందో మీరు చెప్పలేమండి, మేము ఎప్పటిదాకా మేము అక్కడ కావాలి చెప్పని వాళ్ళు ఒక్క ఛాన్స్ కూడా ఒప్పుకోవటానికి వీలు లేకపోయింది. దాంతో మళ్ళీ పిక్చర్ రిలీజ్ అయింది, ఫెయిల్యూర్ టాక్ వచ్చింది. ఈ నాకు రిలీజ్ లెటర్ ఇచ్చాడు, నేను బయట పని చేసుకుంటాను. మళ్ళీ నార్మల్, మళ్ళీ మొదలుకు వచ్చాను. అప్పుడు ఇట్లా జరగాలి. మళ్ళీ నాకు మోడర్న్ థియేటర్స్ సేవమాల సహస్ర శిరచేద పూర్వ చెప్తామని అనే ఛాన్స్ తీసుకొచ్చి అది అయిపోయిన తర్వాత అప్పుడు సలహా చెప్పే విధంగా మారమని ఆయన కంపెనీలో పెట్టారు. అలా ఇట్లా కూర్చొని. ఎప్పుడైనా ఎన్టీఆర్ గారు మీతో అన్నారా మీరు అచ్చ తనలాగే ఉన్నారని? ఆయన కూడా ఎప్పుడైనా అన్నాడు ఇట్లాగే అంటే ఆయన కూడా ఈ టాక్ స్ప్రెడ్ అయ్యింది. డిఎల్ గారిని అడిగి ఎవరో కొరవని పెడుతున్నారంట, అంత మాలాగానే ఉంటారంట, ఒకసారి ఆ కొరవ నా దగ్గర పంపించండి అని అంటే స్టిల్స్ను డిఎల్ గారు రామరావు గారు పంపించారు. ఆయన చూసారు రోజు చూసుకొని అదే ఏ ఊరి మీద మీ ఊరి దగ్గర ఎప్పుడు వాడండి, జాగ్రత్త ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి పంపించాడు. ఆయనకి తెలిసింది అలాగానే ఉంటాడు అని. అందుకనే కదా ఇప్పుడు రాముడు బీడు డూపేస్తారు, ఆయనే పిలుస్తుంది వెళ్ళాను. టైం లేదు. విఠలాచార్య గారి పిక్చర్లో నాకు ఇప్పుడు మళ్ళీ అది డూపేశాను. నేను 2-3 పిక్చర్లు డూపేశాను. అక్కడి నుంచి అన్నింటిలోంచి మొత్తం నాకు కృష్ణావతారంలో దుర్యోధనుడి పాత్ర రావడానికి కూడా లెక్క. నా అనంగు మిత్రుడు, అచంచల స్వామి భక్తి పరాయణుడు, అద్వితీయ పరాక్రమశాలి అయిన ఈ అంగరాజునకు అది అవమానం కాదా? పాండవులపై గల అభిమానంతో వారు ఆత్మాభిమానం మరచి అంజలి ఘటించరుగాక. అభిమానధనుడైన ఈ సుయోధనుడెన్నడు అందులకు అంగీకరించడు. రారాజున్నంత వరకు కౌరవ సామ్రాజ్యం అవిభాజ్యం. ఆయన అందరూ వద్దన్న ప్రొడ్యూసర్స్ అందరూ వద్దన్నారు. మళ్ళీ నా తర్వాత చేయాలి, అతనే చేయాలి, ఇండస్ట్రీలో ఎవరు లేరని. కావాలంటే ఒక రోజు టెస్ట్ చేయండి ముందు అని టెస్ట్ పెట్టించి ఒక రోజు ఏదంటే కురుక్షేత్ర యుద్ధానికి కృష్ణుడిని సాయం పెట్టడానికి దుర్యోధనుడు అర్జునుడు అంతా హాస్యం అది పెట్టించి అది చూసేదానికి అదంతా ఇంత ఫోటోగ్రఫీగా ఉన్నాడు, మనం కనిపెట్టలేకపోయాం. రామరాజు ఎట్లా కనిపెట్టాడు, అద్భుతంగా ఉన్నాడని. ఇప్పుడు అందరూ అది రిలీజ్ అయిందండి, మళ్ళీ ఒక ఓవేషన్ ఆంధ్రాలో టెలిగ్రాములు, ఇది కంగ్రాచులేషన్స్ సుయోధన, కంగ్రాచులేషన్స్ దుర్యోధన, ఆ విధంగా అక్కడి నుంచి మైథలాజికల్ అన్ని రావణాసురుడు ఏంటి, దుర్యోధనుడు ఏంటి, కీచకుడు. కానీ ఎంత విచిత్రం చూడండి. ఒకటి మీరు రామారావు గారు లాగా ఉంటారు అన్నది ఒక టాక్ అప్పట్లో. అది కాకుండా రామారావు గారు పోషించిన పౌరాణిక పాత్రలు ఏవైతే ఉన్నాయో చాలా పేరు తెచ్చిన పాత్రలు, రావణాసురుడు, దుర్యోధనుడు, భీముడు, కర్ణుడు, ఇవన్నీ ఆ తర్వాత కాలంలో మీరు పోషించారు కదా, ఆల్మోస్ట్ ఎక్సెప్ట్ రాముడు కృష్ణుడు తప్ప. రాముడు కృష్ణుడు కూడా అది డూపేశాడు. డూపేశారా? ఓకే. ఎట్లాగంటే మీరు వీరాభిమాని చూస్తుంటారు కదా, ఆయన కట్టే మొదటి ఆయన భూలోంచి పైకి చూసుకుని పైకి వస్తాడే, అది నేనే. ఆ ట్రెక్కింగ్ రామారావు అన్నది మామూలు నాకు గోపిక లేదు సత్యనారాయణ అని అదంటే ఆ ట్రెక్ నేనే వేశాను. పైకి వస్తానే రామారావు ఇంట్లో చూపిస్తుంది, అది నేనే. ఆ విధంగా కృష్ణుడు కూడా వేశాడు. వేసేదాకా అందరూ ప్రొడ్యూసర్ రామానాయుడు అని చూసి నమస్కారం రామారావు అన్నాడు. నేనైతే సత్యనారాయణ అది ఏమిటి కనిపెట్టలేకపోయినా అన్నాడు. అట్లాగే ప్రొడ్యూసర్స్ అందరూ ఆ విధంగా డూపేశాను. అంతే
అదే కానీ ఒకట్లేదు ఆయన కూడా నేనంటే జలసి ఎందుకంటే నేను తొందరగా హీరో కాకుండా ఆయన పోటీ లేకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయ్యాను కదా. కరెక్ట్. అక్కడి నుంచి ఆయనకి నన్ను చాలా బాగా చూసాను. సొంత బ్రతకంటే బాగా చూశాను నిజం చెప్పాలి. అసలు నా పులిస్టికి నేను ఈ పురుషుల్లో ఉండడానికి ముఖ్యంగా చెప్పండి ఆయన కాదు. ఆ రోజుల్లో ఉమ్మడి కుటుంబంలో అంత కాతటికత మరి కృష్ణావతారంలో పోటీ మీద నాకు దుర్యోధన తెప్పించడం ఇట్లాంటివన్నీ ఆయన చేయటం లేపించింది. చెప్పలేదు చెప్పాలి. అంత అంత చాలా తమ్ముడు కంటే బాగా చూశాడు. అయితే ఆయన మిమ్మల్ని తమ్ముళ్ళలా చూశారు. మీరు అంతే గౌరవంగా ఉండేవారా, భయపడుతూ ఉండేవారా? ఆయనతో ఎలా ఉండేవారు? మీరు ఏమన్నా ఓపెన్ గా మాట్లాడేవారా? ఆయనతో భయంగా ఉండేవారు? భయం భక్తి రెండు ఉన్నాయండి. ఎందుకంటే నేను సిగరెట్ అందరం తాగుతాను, అది ముందు తాగల. నేను తాగుతాను తెలుసు. ఇప్పుడు షార్ట్కి జన అయిపోయింది, లైటింగ్ అయిపోయింది, పిల్లకి పని కాదు. ఆయన బయట ఉన్నాడు, సరే వస్తాడులే మీరు నేను సిగరెట్ తాగుతాను తెలుసు, వస్తాడులే అని. ఆయన దాంట్లో కూడా మంచి మంచి వేషాలు వేసాను, రకరకాల వేషాలు వేసాను దాంట్లో, అన్ని టైపులు చేశాను ఆయన దాంట్లో. ఇన్నేళ్ల అనుబంధంలో మీ ఇద్దరి మధ్య ఎప్పుడు ఎలాంటి పొరపచ్చాలు లేవండి? ఎలాంటి అభిప్రాయ భేదాలు మీ ఇద్దరి మధ్యలో ఎప్పుడు ఎలాంటి చిన్న వచ్చింది వచ్చాయా? 2 సార్లు వస్తే ఆయన నా మీద ఏ సాగులు చెప్పారు. చెప్పేసరికి అన్నయ్య నేను చేయలేదు, మీరు పొరపాటు పడుతున్నాను అంటే నిరూపించండి అన్న. నిరూపిస్తాను కూర్చొని వాళ్ళు పిలిచారు. పిలిచేసరికి అటు వేరే విధంగా చెప్పారు. ఆయన 2 సార్లు బాబా నాకు సారీ చెప్పాడు. సారీ తమ్ముడు ఏమనుకోవద్దు అంటారండి. తప్పు జరిగితే వెంటనే చెప్పేస్తాను, వెంటనే చెప్పేశాడు. సారీ సారీ సార్ తమ్ముడు సారీ ఏమనుకోవద్దు, ఎట్లాంటి ఏం రాకుండా చూసుకో అన్నాడు. అందుకని అంత తప్ప మాకు భేదాభిప్రాయాలు మాత్రం అయిపోతాను. ఎందుకంటే నేను ఆయనకి అనుకోగా ఉండేవాడిని. అంటే అది మీరు భక్తనండి భయమేనండి ఏదో అన్నాడు. ఆయన నన్ను పైకి తీసుకొచ్చిన మనిషి కదా, నేను ఎప్పుడు ఆయనకి ప్రత్యేకత ఉండాలి అని అలా ఉండేవాడిని. తర్వాత కాలంలో కూడా ఎన్టీఆర్ గారు పొలిటికల్ పార్టీ, రాజకీయ పార్టీ పెట్టినప్పుడు కూడా మీ పక్కన ఉన్నారు, మీతో కూర్చున్నారు, సలహాలు సూచనలు, అప్పుడు పార్టీ పెట్టాలా వద్దా ఇవన్నీ కూడా మిమ్మల్ని అడిగారట కదా? అన్నీ నేను అన్నది ఫౌండర్ మెంబర్. అదే అదే అంటే ఈవెన్ అసలు ఇనిషియేట్ చేసేటప్పుడు కూడా, ఇనిషియేట్ అప్పుడు పొద్దున సాయంకాలం మేమే కలిసి వాళ్ళం కదా. షూటింగ్లో మాదే కాంబినేషన్. స్టార్టింగ్ మధ్య మీద కొంచెం మాట్లాడుకుంటాను కదా. తమ్ముడు నాకు సలహా చెప్పాను, ఏదన్నా ఏమీ లేదు, ఇవాళ ప్రజలు మనల్ని ఈ విధంగా ఆదరించి ప్రేమించడం వల్ల కదా మనం డెవలప్ పేరు ప్రఖ్యాతం సంపాదించుకుని డబ్బు సంపాదించుకుని ఈ జన్మలోనే వాళ్ళకి ఏదైనా మనం సేవ చేయగలిగితే మన జీవితానికి కొత్తగా పరమార్థం ఉంటుంది అనుకుంటున్నాను నేను. ఏమంటాం అన్నాడు, చాలా మంచి తాట అన్నాడు. ఈ జీవితంలోనే మనం ఉండగానే అడిగి ఇది చేశాను అంతకంటే తృప్తి కావాలి మనిషికి. నీకు ఎందుకు వచ్చిందంటే చాలా మంచిది. మరి ఏ విధంగా చేస్తామంటే అదరికి ఎక్కువైపోయింది. కాంగ్రెస్లో ఆ టైంలో కాంగ్రెస్ వాళ్ళు ప్రతి 3 నెలలకి ఒక మినిస్టర్ చీఫ్ మినిస్టర్ మారటం, ఏదో కట్టుకుని వెళ్ళిపోవడం జరుగుతుంది. కానీ ఎవరు కన్స్ట్రక్టివ్ చేయట్లా. దాంతో అప్పుడు ఆయనకు థాట్ వచ్చింది. ఏమొచ్చింది, మోహన్ రెడ్డి అని కర్నూలు ఆయన అన్నాడు, ఆయన అన్నగారు మీరు పాలిటిక్స్లోకి వస్తే మళ్ళీ మీకు ఒక పీరియడ్ ఉంటుంది, 60 ఏళ్ళు అయిపోయిన తర్వాత మీ లైఫ్ వచ్చేసారు లైన్, అదే పర్సనాలిటీ దెబ్బతినిపోతారు మీరు అంటే. అప్పుడు ఆయన డిసైడ్ చేసుకున్నాం 60 ఏళ్ళ ద్వారా మనం అటాక్ చేయాలి కాబట్టి వాళ్ళ అబ్బాయిలు వాళ్ళందరికీ ఏమేమి చేయాలని ఆలోచించి మనం ఎందుకు పార్టీ పెట్టకూడదు, కొత్త పార్టీ అని అప్పుడు పార్టీ పెడదాం అనుకుని
ఆ టైంలోనే నాదెళ్ల భాస్కరరావు కాంగ్రెస్లో వచ్చేసి ఆయన దీంట్లోకి వస్తానన్నాడు. సరే రోజు 10:30-11 గంటలకు ఈయన దగ్గర వచ్చేవాడు. మేము షూటింగ్లో ఉండేవాళ్ళం. సరే స్టార్టింగ్ రా తమ్ముడు పైకి వెళ్తాను ఆయన తోడనే ఉండేవాడిని. అలా నేను ఉన్నది ఫౌండర్ నెంబర్. మేము ముగ్గురమే వర్కౌట్ చేసి ఆఖరికి అసలు మాకేం తెలిసేది కదా మొత్తం అంతా నాలుగు బస్సులు. అసలు మేనిఫెస్టో అంటే ఏమిటి, ఎన్నికల కమిషన్కి మనం ఎట్లా అప్లై చేయాలి, జెండా ఎలా ఉండాలి, ఇవన్నీ చెప్పింది ఆయన. దాని ప్రకారం అన్నీ తీసుకొచ్చి అది 1983 జనవరి 28th 29th ఆ రోజు ముహూర్తం పెట్టి కుమ్మడిగా పెట్టి తెలుగుదేశం అనే పార్టీ ఆ రోజు నేను పెట్టేది. ఆ రోజు అప్పుడు మేము ముగ్గురే ఉన్నాం. దాని తర్వాత అలా పార్టీ ఆవిర్భవించుకుంటూ వచ్చింది. కానీ పార్టీ పెట్టిన ఎన్నో ఏళ్ల తర్వాత ఎందుకు మీరు డైరెక్ట్ పాలిటిక్స్లోకి వచ్చారు? అంటే 1996లో మీరు కూడా ఉన్నారు, బట్ పోటీ చేయలేదు. పోటీ చేయాలి. అదే 96 వరకు మీరు పోటీ చేయలేదు కదా. సైకిల్ పోటీ చేయమన్నారు ఒకసారి. అప్పుడు 2 సంవత్సరాలు అక్కడ ఖాళీ వచ్చేది. 2 సంవత్సరాల తర్వాత ఆ ఎమ్మెల్యే పదవి పోయి నన్ను నిలబడాలనుకున్నాను. నేను ఇప్పుడు ఇది ఉంది, ఇప్పుడు నేను మాజీ ఎమ్మెల్యే అనిపించుకోవాలి. ఇప్పుడు నేను వచ్చినా కూడా ఇంకా నాకేం కొన్ని సంవత్సరాల బాధ్యత ఉన్నాయి. ఈ లోపు 5 రూపాయలు నెక్స్ట్ ఎన్నికల్లో నేను నిలబడతాను. అక్కడ నిలబడతాను అన్నాను. తర్వాత నెక్స్ట్ ఎన్నికల్లో నేను వెళ్ళలేకపోయాను. నేను అక్కడ అవుట్డోర్లో ఉండిపోయిన వర్షాలు, హెవీ రైట్స్. ఆయన మెసేజ్ నాకు అంత రోజు ఫోన్ చేస్తాను. మా మెసేజ్ అనుకుంటారు. ఒకసారి నాకు ఫోన్ చేయాలి, ఒకసారి ఫోన్ చేయాలి. నాకు అందట్లో మెసేజ్. ఎన్నికలు అయిపోయింది. మినిస్ట్రీ ఫాలో చేశాడు. నేను వెళ్ళిన తర్వాత తిట్టాడు, కొట్టొచ్చాడు. నీకు బుద్ధి ఉందో ఇప్పుడు చూశాడు. మన ఇద్దరం కలిసి ఉన్నంత కాలం నువ్వు నేను ఎప్పుడు కలిసి ఉండాలి మన జీవితాంతకం. ఇప్పుడు మినిస్టర్ అయ్యి ఉండేవాడు నువ్వు. అలానే నాకు బ్యాడ్ నువ్వు కామెడీ చేయకూడదు తర్వాత అని నేను సంతృప్తి పడిపోయాను. తర్వాత ఆయన చనిపోయే ముందు ఒక రోజు నన్ను పిలిచాడు ఇంటికి. పొద్దున్నే ఫోన్ చేశారు. మన వెళ్ళాను. ఏంటనే పిలిచాడు. ఏది రాత్రల్లా నాకు నిద్ర పట్టలేదు. అందరికీ చేశాను ఏదంటే నీకు ఒక్కడికే చేయలేదు. ఇండస్ట్రీలో ఏదో చేయాలంటే ముందు నీకే చేయాలి. నేను మన ఇద్దరికి మన ముందు ప్రకారం మరి ఏది నేను మర్చిపోయానా ఏది నాకు కలతతో రాత్రల్లా నాకు చదవట్లేదు. మనకి రాజ్యసభ సీట్లు వస్తున్నాయని నేను పంపిస్తున్నాను. చాలా సంతోషం ఉంటాను. ఈరోజు ఆయన కలిపాయి. నన్ను పోయిన తర్వాత అప్పుడు చంద్రబాబు నాయుడు నన్ను ఒత్తిడి చేసి బలవంతం చేసి నిలబడాలి మచిలీపట్నం కాన్స్టిట్యున్సీకి. అప్పుడైనా మిగతా ఎమ్మెల్యేలందరూ చెప్పారు ఇతరులు నెగ్గుతాండి పరిస్థితులు కావాలంటే లేదు. అంటే చంద్రబాబు నాయుడు నన్ను బతిమాలి నాకు వద్దని అన్నాను నేను. ఎందుకంటే 2 days టైమే ఉంది అక్కడ. సరే నన్ను మీద ఎంత ప్రతిపక్షండి నిలబడతానని చెప్పి నిలబడ్డాను. హైయెస్ట్ మెజారిటీతో గెలిచాను నేను అప్పుడు. అలా 1996లో నేను ఎంపీ అయ్యాను. 18 నెలలే పరిపాలన గవర్నమెంట్ పడిపోయింది. అది ఆ విధంగా పాలిటిక్స్లో కలిపి ఉన్నంతలో కాన్స్టిట్యూన్సీ బాగానే చేశాను. ముందు అనుకున్నారు బాగా చేశాడు. అది ఆ విధంగా పాలిటిక్స్ సెంటెన్స్ కూడా అయిపోయింది. రామారావుతో జరగాల్సిందే అది చంద్రబాబు నాయుడు జరిగింది. కానీ ఎప్పుడైనా మీరు ఒక క్షణం ఎప్పుడైనా బాధపడ్డారండి? రామారావు గారు ఉన్నప్పుడు అన్నిసార్లు అడిగారు ఆయన, అయ్యో అప్పుడు చేయలేకపోయానే, ఆయన ఉన్నప్పుడు నేను ఏదో ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నట్టు ఆయన సంతోషించేవారు అని ఎప్పుడు మీరు అనుకోలే? తర్వాత ఎందుకు అనుకోలేదు. మా బ్యాడ్లకు మాకు మెసేజ్ అందక లేకపోతే నేను వచ్చేసేవాడిని, ఖచ్చితంగా గెలిచేవాడిని, ఖచ్చితంగా గెలిచి వచ్చేవాడిని. మా బ్యాండ్లో ఏం చేస్తున్నాను. అందుకనే మనిషికి ఎంత గొప్పవాడు కానీ ఎంత ఇండస్ట్రీ కానీ అదృష్టం అనేది కలిసి రాకపోతే ఏమీ చేయలేము. అప్పుడు నేను ఉన్నాను అనుకున్నాను.
నేను నా టాలెంట్స్ ఇవన్నీ బయటపెట్టడానికి నలుగురు గమనించడానికి నాకు ఒక అవకాశం రావాలి కదా. అవకాశం రాకపోతే నేను ఎట్లా చూపిస్తాను? ఆ అవకాశమే అదృష్టం. అది మరి దేనికైనా అదృష్టం కావాలి. ఇప్పుడు మహేశ్వరరావు గారికి దేవదాసే దొరకలేదు అనుకో, ఎక్కడుండేవాడు అయినా దేవదాసే కదా ఇప్పటికీ చెప్పుకుంటారు. అలా ఒక్కొక్కడికి ఒక్కొక్కటి కలిసి వస్తూ ఉంటుంది. ఆ తర్వాత మీరు ఎందుకు రాజకీయాలకి, తెలుగుదేశం పార్టీకి, అసలు నాకు మొత్తం ఇక అన్నిటికీ దూరం అయిపోయారు? ఎందుకంటే నాకు తృప్తిగా ఇవన్నీ అదొక వ్యాపారం వాళ్ళకి. నేను ఆ విధంగా నేను చేయలేదు, నా మనసు ఒప్పట్లేదు. అన్నీ నేను నీచమైన అబద్ధాలు ఆడుతున్నది, లంచాలు ఇవన్నీ నాకు ఎందుకన్నా నా మెంటాలిటీకి అది సరిపోదు అని తప్పుకుంటాను. తప్పుకుని బయటకు వచ్చిన తర్వాత చాలామంది పార్టీల వాళ్ళు అడిగారు, మేము నిలబడ్డాను, మా పార్టీలో వద్దురెడ్డి నేను రామారావుని కలిసి ఆశ్రయంతో పెట్టాము. ఆనాడు ఒక ఆశ్రయంలో పెట్టాము. ఆయన పోయాడు, నాకే పెద్ద ఇంట్రెస్ట్ లేదండి, అది పీస్ఫుల్గా ఉంటాం సార్. కానీ సార్ స్వచ్ఛంగా, నిజాయితీగా, లంచాలు తీసుకోకుండా ఉండలేరంటారా రాజకీయాల్లో? అంటే కనీసం మీలాంటి వాళ్ళు ఎవరో లేదండి. ఆ నాయకులు వేరు, వేరేది వాళ్ళ బహదూర్ చేస్తారు, వేరేది పటేల్, వేరేది నెహ్రూ, వేరేది గాంధీ. వాళ్ళు ఆ రోజుల్లో అసలు ఈ ఉండేది వాళ్ళకి. ఏదైనా ఇష్యూ పార్లమెంట్లో పోటాడుకున్నారంటే పాయింట్ మీద ఇష్యూ మీద పోటాడుకున్నారు, బయట వస్తే మళ్ళీ ఫ్రెండ్స్. ఇక్కడ అది కాదే, కత్తులు చూసుకుంటారు, పోటాడుకుంటారు, కొట్టుకుంటారు. వాళ్ళు అంశాలు నానా బీభత్సాలు చూస్తారా కాదు వాళ్ళు. ఈ రోజుల్లో ఏదో మారిపోయింది కంప్లీట్. ప్రతి దాంట్లో లంచాలు ఎందుకు చూస్తుంది పేపర్లో మనం ఈ చండాల పనులు. అప్పట్లో రాజకీయ ప్రచారాల్లో కానీ, ప్రచార సభల్లో కానీ ఎన్టీఆర్ గారు కానీ, లేకపోతే పార్టీ సభ్యులు కానీ ఎవరు వ్యక్తిగత దూషణలు చేసేవారు కాదండి? ఎందుకని అడుగుతున్నానంటే ఈ ప్రశ్న, ఇప్పట్లో ఉన్నన్ని టీవీలు, పేపర్లు అప్పట్లో లేవు. సో అప్పట్లో ఎవరెవరు ఎలా మాట్లాడేవారు, ఏం మాట్లాడేవారు? అప్పుడు బిగినింగ్లో వ్యక్తిగత దోషాలు ఉండేవి కాదండి. ఏదన్నా నన్ను పాలసీ మీద దూషించుకోసం తప్పలేదు, అది పార్టీ పాలసీలో అయ్యేది. వ్యక్తిగత ఇప్పుడు మరీ అసలు వ్యక్తిగత దోషాలు అయిపోయింది. ఇప్పుడు ఏ దోషాలు చంద్రబాబు నాయుడు ఎంత జగన్ వ్యక్తిగతంగా దూషించుకుంటున్నారు, కానీ అసలు పాలసీల మీద ఎవరు దూషించుకుంటున్నారు? అలాగే ఇంకొకరు 3 మంది చూస్తున్నాం మనం. రామరాజు అట్లా డిటీరియరేట్ అయిపోయింది. ఆ ఇది పోయింది, ఆ జెంటిల్మెన్ పాలిటిక్స్ అని అయిపోయింది. వాళ్ళ పార్టీలో ఉన్నారంటే వాళ్ళు సేవ్ చేసుకోవడానికి కనపడుతుంది, కానీ ప్రజాసేవ అంటే ఏం కనపడుతుంది? ఇప్పుడు ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి అమ్మాయిని కానీ ఎంపీ కానీ నెగ్గుతానంటే నిజంగా ప్రజాసేవ కోసం ఖర్చు పెడతారా? మళ్ళీ ఇంతకింత సంపాదించాలి, ప్లస్ మళ్ళీ నెక్స్ట్ ఎన్నికల్లోకి మనకు డబ్బు కావాలి. ఇది చేయగా కనపడుతుంది కానీ మనకి సామాన్య మనిషికి వాళ్ళు నిజమైన ప్రజాసేవ చేశారు చెప్పండి. ఆనాడు లాల్ బహదూర్ శాస్త్రి గారు నేను ఒక ఆర్టికల్ చదివాను. ఆయన రైల్వే మినిస్టర్గా ఉండగా నెహ్రూ గారు సిమ్లా నుంచో లేకపోతే ఇక్కడ ఫారెన్ నుంచో వస్తున్నాడు. ఇది రిసీవ్ చేసుకున్నాను రెడ్ ఎయిర్పోర్ట్కి. కూర్చోండి కూర్చున్నాను. ఇది చూసి దైవ శాస్త్రి అట్లే దరిద్రంగా ఇవాళ నువ్వు భారతదేశపు ఉన్నది మినిస్టర్లు ఏంటమ్మా, ఎందుకంటే మంచి చిరిగిపోయాడు, చొక్కా చిరిగిపోయి ఉన్నాయి. నేను ఏదైనా అసహ్యంగా ఉందంటే ఏమైనా నన్ను ఎదురు చెప్పమంటారా అని నాకు ఉదయం 2 చదవండి. ఈ చదివా దొరుకుతున్నామండి, నాకు ఇప్పుడు చదివి ఉతికి ఆరేస్తాను, రేపు దొరుకుంటానండి. ఇదండి నాకు నెహ్రూ గారు బట్ట నీళ్ళు కాచేసి సరే ఉండండి అని అలా నా కాదు వెళ్దాం వచ్చి కబురు చెప్పుకుంటారు, అన్ని కలుదామని డ్రైవర్తో చెప్పాడు పలానా అమ్మ. ఆ డ్రైవర్ అక్కడ ఆగబడి షాప్ ఇప్పుడే ఉండి వస్తానని చెప్పి ఆయన వెళ్ళి మా బట్టల షాప్లో పడిపోతారు. అక్కడికి వెళ్ళి ఒక 6 డజన్ పంచులు, 6 డజన్ పై పంచులు, 6 డజన్ వారిచలుగా తెప్పించి ఇదిగో శాస్త్రి నేను కొనుక్కునే
స్తోమత తాహత లేదని నీకు ఇవ్వట్లా అది ఫ్రెండ్గా ఇస్తున్నాను. ఎందుకంటే నువ్వు సిన్సియర్ అవ్వకుండా నీకు టైం దాకా కొనుక్కోవడానికి నేను ఇస్తున్నాను. తీసుకుని సరేనండి మీరు ఫ్రెండ్గా ఇస్తున్నారు కాబట్టి నేను తీసుకుంటాను. మరి అంత స్వార్థంగా అంత నిస్వార్థంగా ఈ రోజులో పనిచేసే అవసరం ఉండదు. తర్వాత ఏదో 2-3 రకాల డ్రెస్సులు మారుస్తున్నారు. మరి ఆ చిరిగిపోయిన సెంట్రల్ మినిస్టర్ అంత నిస్వార్థంగా ఎవరైనా సేవ చేసింది చెప్పండి. అది ఆ రోజున నాయకులు చెప్పాలి. నిజమైన ప్రజాసేవ అంటే అది. కానీ ఇది ప్రజాసేవ అంటే నవ్వుతారు, హాస్యాస్పదం. కానీ నిజంగా మీరు మీ పాలసీని, మీ ఫిలాసఫీని ఇంత ఖచ్చితంగా ఎలా ఫాలో అవ్వగలుగుతున్నారండి? నేను ఇప్పుడు మీ ఇంట్లోకి ఎంటర్ అయినప్పుడు కూడా చూస్తున్నాను. ఇన్ని సినిమాలు చేశారు, అంత సంపాదించారు, పేరుతో పాటు నేను అనుకోవటం డబ్బులు కూడా ఎంతో కొంత సంపాదించే ఉంటారు. కానీ ఇంత నిరాడంబరంగా ఎలా బ్రతకగలుగుతున్నారు? నాకు నిరాడంబరంగా మొదలటమే నాకు ఆశయం. నేను క్వశ్చన్ చేస్తాను అనుకున్నా. నేను సాధించింది ఏమిటి? నేను సాధించింది ఇప్పుడు నా డ్యూటీ నేను చేశాను, నా రెమ్యునరేషన్ నేను తీసుకున్నాను. అట్లాగే ఉద్యోగం ఉన్నాడు, అతని డ్యూటీ అతను చేస్తాడు, అతను రెమ్యునరేషన్ అతను తీసుకుంటున్నాడు. అట్లాగే నేను చేశాను. నా జీవితం నటన నేను డబ్బు తీసుకుంటున్నాను. నా డ్యూటీ అది. అందుకని కాకపోతే ఏంటంటే ఇవాళ ఏమో ప్రజల్లో ఒక ఎంతూసియాజం ఉంది కాబట్టి, ఆర్టిస్ట్ అంటే ఒక క్రేజ్ ఉంది కాబట్టి ఆ విధంగా మనకి ఎక్స్ట్రా నేమ్ వచ్చింది. అది తప్పితే నేను చేసుకుంటే ఏం చెప్పండి? అనంత మాత్రంలోనే మనం మారిపోవాలా? మారితేనే గొప్పనా? అది నాకు మన లైఫ్ ఏంటండి అబ్నార్మల్గా వెళ్ళదు, నార్మల్గా లైఫ్. అలాగేనండి, ఇన్నేళ్ల కెరియర్లో ఎంతో కొంత సంపాదించే ఉంటారు కదా. ఆ సంపాదన జనరల్గా ఆలోచిస్తేనే 55 ఏళ్ల కెరియరు, 800 వరకు సినిమాలు అంటేనే ఈ పాటికి మీరు ఏదో పెద్ద పెద్ద బిల్డింగ్లు, ఒక 3-4 ఇళ్ళు, ఆస్తిపాస్తులు అన్నీ సంపాదించి ఉంటారని అనుకుంటారు ఎవరైనా. కానీ మనం చూస్తే అలా అనిపించలేదు. సంపాదించడం వస్తాను ముందు లేదనుకోకూడదు. మద్రాసులో నాకు ఒక పెద్ద ఇల్లు ఉంది. మద్రాసులో 2 ఇళ్ళు మా ఇద్దరు అమ్మాయిలకి చెరువు వెళ్ళిచ్చాను. ఇక్కడ ఒక పెద్ద ఇల్లు ఉంది, అది ఇప్పుడు కార్పొరేషన్ బ్యాంక్ ఉంది, అది నా ఇల్లే, నేను అద్దెకిచ్చాను. ఉన్నదే మా మిస్సెస్ లేకుండా అంత పెద్ద ఇల్లు ఎందుకని నాకు నేను ఇల్లు కట్టిద్దామని దీంట్లో మా పంకంతో తిండికి దీనికి ఏం లోటు ఇవ్వలేదు. బాగా చేసేవాళ్ళం. 2 అమ్మాయిలు 2 అబ్బాయిలు. 2 అమ్మాయిలు, ఒక అమ్మాయి మెడ్రాస్లో ఉంటున్నారు, ఒక అమ్మాయి మొదటి అమెరికా నుండి వచ్చారు. ఒక అమ్మాయి రెండోవాడు బెంగళూరులో ఉంటున్నాడు, కన్నడ పిక్చర్లు తీసుకుంటున్నాడు. పెద్ద అమ్మాయి మాత్రం ఉంటాడు. 50 మంచి పిల్లలు, వాళ్ళ పిల్లలు వాళ్ళందరూ బాగా చదువుకున్నారు, అందరూ ఇంజనీర్లు అయ్యారు, చదువుకుంటున్నారు. అదే అంటే సింపుల్ లివింగ్, కంఫర్ట్ లివింగ్ చాలు నాకు, లగ్జూరియస్ లివింగ్ వద్దు. అందుకనే అంటే ఆడంబరాలు వద్దనుకుంటున్నారు. దేవుడే దిగి వస్తే పిక్చర్ మీరు చూసారో లేదా? చూశానండి. దాంట్లో నీతి అయిన తృప్తిని మించిన హాయి లేదు. కంటెంట్, మనిషికి కావాల్సిన కంటెంట్. ఇప్పుడు అంత సంపాదించాలనుకోండి, మీరు 10 కోట్లు సంపాదించాలనుకున్నాం, ఎక్స్ట్రా సంపాదించిన 100 కోట్లు అయినా ఏం చేసుకుంటారండి చెప్పండి? సంపాదించాలి కాబట్టి ఇంత తింటారా రోజు, తర్వాత బాగా సాగుతారా? ఏం చేసుకుంటారు దాన్ని? తర్వాత తరాల వాళ్ళకి ఇస్తారు. ఇప్పుడు అదే కదా పాలసీ. తర్వాత వాళ్ళకి కోట్లు ఇవ్వాలా? లక్షలు ఇస్తే చాలా. ఇప్పుడు మనకేమైనా కోట్లు ఇచ్చారా, లక్షలు ఏమైనా ఇచ్చారా? మన సంపాదన అట్లాగే వాళ్ళకి సంపాదించుకునే ఛాన్స్ ఎప్పుడు ఇచ్చారు మీరు? వాళ్ళకైనా ఛాన్స్ ఇవ్వాలి కదా. ముందుగానే గోల్డెన్ స్పూన్తో వాళ్ళకి ఇచ్చారంటే వాళ్ళు వయసెస్ అలవాటు అయిపోతారు. మీరు ఏ రంగంలోనైనా సరే చూడండి, ప్రతి వాళ్ళు పేదరికం నుంచి ఇచ్చిన విలేజ్ నుంచి వచ్చిన వాళ్ళే. ఎందుకంటే వాళ్ళకి ఒక పట్టుదల, ఏదో సంపాదన చెందాలని, పేరుపై కథ తెలుసుకోవాలనే ఒక కాన్ష ఉంటుంది. ఇక పెద్దవాళ్ళకి కాన్ష ఉండదు, వాళ్ళు వయసెస్లోకి వెళ్ళిపోయారు. ఎందుకంటే గోల్డెన్ స్పూన్తో పుట్టారు, వాళ్ళకి సంపాదించాలని అవసరమే ఉంది, మనకి పేదవాళ్ళకి అవసరం ఉంది. అట్లాగే ఇప్పుడు పివి నరసింహారావు ఉన్నారు, అక్కడ పల్లెటూరు నుంచి వచ్చారు, మరి ఇండియా ప్రైమ్ మినిస్టర్ చేశారు. ఇప్పుడు ఈయన ఉన్నారు మన మోదీ గారు, పేపర్లు చదివాం కదా, టీ అమ్ముకున్నాడు. అది
మరి ఇవాళ మా ప్రైమ్ మినిస్టర్ మరి ఆయన గోల్డెన్ స్పూన్ తప్పుడు వచ్చాడా? ఎప్పుడు చూసుకోండి జీవితంలో పెద్ద పెద్ద వాళ్ళందరూ పైకి చిన్నగా స్టార్ట్ అయినట్టు. మన ఆస్తిపాస్తులు మన మన డబ్బు ఇదే మనని పైకి రానివ్వదు. వయసు వాళ్ళు దించేస్తారు. అందుకని వాళ్ళకు ఛాన్స్ ఇవ్వండి. అన్నంత మొదలు ఏంటంటే మనకు కన్నీ పెంచినందుకు చక్కగా విద్య చేయించాను. వాళ్ళకి మినిమం గ్యారంటీ ఇచ్చాను. కన్న పాపనుకో పుణ్యానుకో. అంతేగాని ఊరిని ఇది కూడా మరి ఏం చేసుకుంటారు ఇది కూడా చెప్పలేదు. దాన్ని ఎట్లా దాచుకోవాలా, ఎట్లా ఎందుకంటే డాక్టర్ నుంచి తప్పించుకుంటాను దాన్ని ట్రై చేయాలి కదా ఇక. కరెక్ట్. అందుకని నాకు మాత్రం మొట్టమొదటి అయితే ఇప్పుడు మనం తర్వాత దెబ్బతిన్నాం అనుకోండి, ఎవరైనా సంపాదించి వెరవేయాడు ఇప్పుడు ఏమైపోయినా అంటారు. ఇప్పుడు మనం ఉన్నారా మరి ఏమంటాం, చాలా సింపుల్గా బతికాడు అనుకుంటప్పుడు నాగిరెడ్డి గారు ఉండేవాడు. ఒక మనీ వేసుకొని చిన్న టవల్ వేసుకున్నాడు. ఆహా ఎంత సింపుల్గా ఉన్నాడే అంట సంబంధం. అదే ఏమీ లేదు ఆయన సింపుల్గా చేసుకుని పని చెప్పి ఏమి బిడిచిపడుతున్నాడని చెప్పింది దాన్ని. ఇది పెద్ద ఉండటం అని మళ్ళీ ఆయన తిట్టుకుంటారు కానీ పొగడరు ఇంత ఇదిగా ఉంటున్నాడని. అందుకని సింపుల్గా ఉంటాం. సేఫ్ బెటర్. కానీ సార్ ఒక విషయం చెప్పండి, మీ సమకాలీకులు ఎన్టీఆర్ గారు కావచ్చు, నాగేశ్వరరావు గారు కావచ్చు, లేకపోతే ఎవరైనా సరే దాసనారాయణరావు గారు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, హీరోలు అందరూ వీళ్ళందరూ సినిమాలు తీశారు, సంపాదించారు, ఇంకా ఆస్తులు పెంచుకున్నారు, స్టూడియోలు కట్టుకున్నారు, చాలా చేశారు. మీకు ఏనాడు అనిపించలేదా ఇలా చేయాలి, కనీసం పరిశ్రమలో ఏదన్నా ఒకటి చేసుకోవాలి, ఏదైనా చెయ్యాలి, ఒక స్టూడియో కట్టాలి? లేకపోతే మా తమ్ముడిని కూడా పైకి తీసుకురావాలని నాగేశ్వరరావుని నాకైతే ప్రొఫెషన్ ఇచ్చాడు భగవంతుడు. అది వాడిని కూడా అంటే మా ఫాదర్ చనిపోయే ముందు 2 నిమిషాలు చనిపోతారు కనుక చేతిలో తమ్ముడు కూడా పైకి తీసుకురావాలని చేతిలో చేసాను. 2 minutes చనిపోయాయి. ఆ మాట అన్నానని మా తమ్ముడు కూడా పైకి తీసుకురావాలని నేను పెట్టుబడి పెట్టి ఆయన చేసి 8 పిక్చర్లు తీశాను. 8 వాడికే ఇచ్చాను, 50 రూపాయలు తీసుకున్నాను. ఏది మామాలు సవాల్ తీశాను, గజదొంగ, ఇద్దరు చిరంజీవి, కొదమసింహం, 12 కాపురం, బంగారు కాపురం, ముద్దుల మొగుడు, ఇవన్నీ మేము తీసిన పిక్చర్లు. అయినా ఆ విధంగానేమో ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ప్రొడ్యూసర్గా తయారు చేశాను. తర్వాత మీరు ఉన్నట్టు మీరు ప్రజాసేవ చేశాను ఏం చేశారని. నేను మా తాతగారులో పెరిగాను కవతరం, గొడవలేరు మండలం. అక్కడ మా తాతగారి పేరున మెటర్నరీ హాస్పిటల్ కట్టించాను. ఇది ఖమ్మంపేట రామయ్య మెమోరియల్ గవర్నమెంట్ మెటర్నరీ హాస్పిటల్. ఇప్పుడు అది ఆ చుట్టుపక్కల 15 గ్రామాలకు ఆడవాళ్ళకి మహా ఇది ప్రస్తుతిగా ఫ్రీ చేసుకుని ఫ్రీ మెడిసిన్స్ అక్కడ అందులో ఏర్పాటు చేశాను. గుడివాడలో నా పేరు మీద ఇప్పుడు రవీంద్ర భారతలాగా కైకాల సత్యనారాయణ పురపాలక కళామందిర్ అని కట్టించిన నెక్స్ట్ మంత్ ఓపెన్ చేస్తాను. అది ప్రజాహిత సేవ చేశాను దానికి. మా ఇండస్ట్రీలో మరి 8 పిక్చర్లు తీశాను. ఇంకేం మీరు ఇంకా చేయదు ఏంటంటే అంటే కానీ వ్యాపారం చేయలేదు, వ్యాపార ఇన్వెస్ట్మెంట్ చేయటం అంటే అదే స్టూడియో లాంటివి, లేకపోతే ఏదన్నా పెద్ద పెద్ద. ఎందుకంటే మనకు పెద్ద పెద్ద అంబిషన్స్ అంటూ ఏమీ లేవు. తర్వాత వెనకాల మనకి చేయడానికి మనకు కలిసి వచ్చేవాడు కూడా ఉండాలి. ఇప్పుడు మా అమ్మాయి ఉన్నారంటే వాళ్ళకి అదర్ దృష్టి ఉండేది, ఈ వ్యాపారం మీద ఆట మీద లేదు. మా తమ్ముడేమో ప్రొడ్యూసర్ చేశాను. మనకి నేను ఏదైనా పెట్టానుకోండి, దీంట్లో దాంట్లో ఎక్కడ పడి నేను దీంట్లోకే నాకు టైం రాలేదు మొదటి వరకు. ఇప్పుడు అంటే నేను రెస్ట్గా ఉన్నాను కానీ టైం రాలేదు. అయ్యింది నేను ఎక్కడ చూసుకోగలను. అందుకని నాకు అసలు దాని మీద పోలేదు కూడా. అంటే వెళ్ళాక నేను
సౌండ్ థియేటర్ ఇవన్నీ గవర్నమెంట్ రామారావు దగ్గర నేను తీసుకుని కట్టేవాడిని. అది సీఎంగా ఉంది. నాకు ఇంట్రెస్ట్ లేదు పోలని. అదే కాకుండా ఇప్పుడు చాలామంది వాళ్ళ వారసులను కూడా సినిమాల్లోకి దించుతున్నారు. అంటే యాక్టింగ్ లాగానో, ప్రొడ్యూసర్లాగానో, డైరెక్షన్లోనో, ఎందులో ఒక దాంట్లో ఒక టెక్నీషియన్గానో వాళ్ళ వారసులని ఏదో రకంగా పరిశ్రమలోకి దించుతున్నారు. మీరు మీ వారసులను ఎవరిని, మీ నలుగురు పిల్లలు ఇండస్ట్రీలో లేరనుకుంటాను. ఎవరు? నలుగురు కూడా? ఇద్దరు ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు. ఇద్దరు అమ్మాయిలు మొన్నటి వరకు మా బ్రదర్లు, మా అబ్బాయి ఇద్దరు మా ప్రొడక్షన్ చూసుకున్నారు. మా ఫ్రెండ్స్ అది అయిపోయింది. అది విడిపోయిన తర్వాత ఇప్పుడు మా రెండో మేడమో బెంగళూరులో పిక్చర్లు చెప్పుకున్నాం. ఇండస్ట్రీలోనే ఉన్నది. ఓకే. రెండో పెద్దవాడేమో ఎందుకు నాకు పెద్ద అంబిషన్ లేదు, నాకు తక్కువ. మా నాన్న ఇచ్చేది నేను మెయింటైన్ చేసుకుంటుంది అని ఈ తృప్తి పడిపోయారు. అంటే మీ మొత్తం కుటుంబంలో అది ఉంది, తృప్తి అనేది, కంటెంట్మెంట్. అంతే. ఒక విధంగా కరెక్ట్ అది. ఎందుకంటే ఇప్పుడు నలుగురు పిల్లలు ఉండేది, మా పిల్లలందరికీ ఒక అంబిషన్ అనేది ఉంటుంది. అది కూడా తక్కువ. కూతురు కూడా ఇంజనీరింగ్ పాస్ అయ్యాను. సంపాదించి ఎవరికోసం మళ్ళీ వాళ్ళ కోసం సంపాదించాలి కదా. సార్ మా నాన్న తెచ్చింది నాకు తృప్తి పడిపోయి ఒక విధంగా అది ఒక లాజిక్. అట్లా ఎప్పుడకాడు వాళ్ళు వాళ్ళ పిల్లలందరూ ఇంజనీరింగ్ పాస్ అయ్యారు. అందరూ హ్యాపీ. మళ్ళీ ఒకసారి సినిమాల గురించి మాట్లాడుకుందామండి. మనం నెక్స్ట్ డిస్కషన్ కొంచెం ప్రొలాంగ్ చేసే ముందు ఒక్కసారి నాకు మీ నోట ఒక మంచి డైలాగ్ వినాలి. చాలా కాలం అయిపోయింది. మీ వాయిస్లో ఇంకా ఏమి పెద్ద మార్పు ఏమి లేదు. అలాగే లేదు, అంత బాగాలేదు. కొన్ని గుర్తున్న ఒక 2 వాక్యాలు కనీసం. ఎక్కడ చెప్పండి ఇప్పుడు అంటే 6 రోజులు వేరు. కనీసం మీ సిగ్నేచర్ డైలాగ్ అన్నా చెప్పండి యమగోళలోది. యమగోళ ధర్మ పరిరక్షణ దురంధరుండ, సకల పాప శిక్షణ దక్షుండ, చండతర దండతర బాహుమండిత విగ్రహండ, నిఖిల చరాచర జీవప్రాణ నిర్మూలన నియముండ. యముండ. ఇది వండర్ఫుల్, సూపర్. కానీ యముడు అంటే ఫస్ట్ మాకందరికి గుర్తొచ్చేది సత్యనారాయణ గారే. ఇంకా ఎన్ని పాత్రలు వేశారండి యముడు సినిమాలు, ఎన్ని అసలు. మొన్న మధ్య దరువు అనుకుంటా ఆఖరి సినిమా, అందులో కూడా 2013లో చేశారు కదా, 3 ఏళ్ల క్రితం. అందులో కూడా యముడే మీరు. యముడు అని కానీ సాధారణంగా అన్నీ పిలుస్తారు. అందులో అదొక టాక్ పడిపోయింది. ఆయన సూటబుల్ దానికి అని. అందుకని 4-5 యముళ్ళు వేసాను నేను. చిరంజీవితనేమో యముడికి మగుడు, యమలీల కృష్ణారెడ్డి, యమగోళ రామారావు తోటి, తర్వాత పిట్టల దొరనేమో ఆదిగారితో, ఇంకోటి పెళ్లి వారం అంటే ఏదో దాంట్లో చేశాను. ఇంకేదో వచ్చింది కదండి, యమగోళ మళ్ళీ మొదలైందో సంథింగ్. అదేనా? యమగోళ మళ్ళీ మొదలైంది. అదేనా? ఇవన్నీ చేశాను. అన్నీ యముడేసి అన్నీ బాగుపోయింది. అన్నీ బాగుపోయింది. ఇది అయితే యమలేలు అయితే అసలు మరీ చిరంజీవి పిక్చర్ క్లాస్ చేసింది. అది అద్భుతం అసలు. ఇంకోటి, యముడు పాత్ర మీరు వేస్తున్నంత కాలం ఎవరు కొంచెం సాహసం కూడా చేయలేదంట కదా. ఎప్పుడైనా ఒక యముడి పాత్ర వస్తే ఎవరికైనా ఆఫర్ చేస్తే, అమ్మో మా వల్ల కాదని మేము చేయలేం, సత్యనారాయణ గారు ఉండగా అసలు ఎట్టి పరిస్థితుల్లో అలాంటి సాహసం మేమైతే చెయ్యము అని అనేవారంట కదా. అది నా మళ్ళీ చేశారు. ఎందుకంటే చేసి వైద్యరారు. ఇప్పుడు ఒక దాంట్లోనేమో కొడసిన అవసరం చేశాడు. ఈ సత్యనారాయణ డైరెక్టర్ దాంట్లో అది అంతగా పడలేదు. మోహన్ బాబును జూనియర్ ఎన్టీఆర్ యమదొంగ అది పెద్దగా పడలేదు. తర్వాత ఎవరే ట్రై చేశారు కానీ పడలేదు. ఒకసారి కృష్ణావతారంలో కదా కురుక్షేత్రంలో నేను దుర్యోధనుడు వేషం వేస్తున్నప్పుడు నాకు జాయిండీస్ వచ్చింది. బాగా వీక్ అయిపోయి నేను చేయనండి, కొత్త ఛాన్స్ ఉండే వీక్ అయిపోయాను అని నేను పొద్దున్న వస్తానంటే
బిజినెస్ పీపుల్ ఏరియాలకు ఉన్న వాళ్ళందరూ ఆయన లేకపోతే మాకు వద్దండి మాట మాకు ఇచ్చేయండి అని అందరూ అంటే బిజినెస్ మొత్తం పోయేదట ఉంది. అప్పుడు ప్రొడ్యూసర్స్ వాళ్ళు వచ్చి కుదరదు మీరు మాట్లాడుతున్నాను అనుకంటే మీరు కోరుకున్న తర్వాత తెద్దాం అని చెప్పి ఆపి నా కోసం దాన్ని నేనే అడిగాను, గోపాలని కూడా అడిగా. గోపాలని మీరు వేయండి, నేను వేయలేనండి. అయ్యా బాబు ఆ వేషం నేను అక్కడ వేయనండి అయ్యా, నా వల్ల ఏమవుతుందా వేషం వేయటం. ఆయన క్లియర్గా ఒప్పుకున్నారు, నా వల్ల కదా వేషం నేను వేయలేనండి అయ్యా. అలా ఆయన కూడా రిజెక్ట్ చేశాడు. మిగతా ఏమో వీళ్ళు వేశారు కానీ వీళ్ళ వల్ల ఏం కాలేదు. ఇక దుర్యోధనులు రావణాసురుడు వీళ్ళ వల్ల అసలు కాలేదు. అట్లాగే ఏదో భగవంతుడు నా దృష్టి కృష్ణదేవరాయలు వేసాను, అది సక్సెస్. అట్లా వేసేవన్నీ బాగానే సక్సెస్ అయ్యింది. అయితే యముడి పాత్రలోనే ఒక వైవిధ్యం ఉందండి. యముడు ఎంత గాంభీర్యంగా ఉంటాడు, అందులో కామెడీ ఉంటుంది. యముడు పాత్ర అనేది ఏంటో ప్రతి సినిమాలో కామెడీ చేస్తారు. అంటే ఈయన మరీ అంత దిగజార్చారండి వీళ్ళు. అసలు అంతే కాదు అది, అతను చేసే మనకు నవ్వు రావచ్చు కానీ బట్ అతను నేను ఎప్పుడు ట్రూ ది క్యారెక్టర్ లేవండి. డీవియేట్ అయ్యి ఔచిత్యాన్ని పాడు చేసేవాడు కదా. వాళ్ళైనా దేవతలు ఔచిత్యం పాడు చేస్తాను నేను ఒప్పుకున్నాను. ఔచిత్యాన్ని పాడు చేయటం కదా, అంటే ఆ క్యారెక్టర్లో ఒక 4-5 షేడ్స్ ఉంటాయి. ఇప్పుడు ఉన్నాయి గాంభీర్యం ఉంటుంది కానీ మిగతా కామెడీ అంటే ఎక్కడ ఉండదు. ముందు మనం పూలో కొందికి వచ్చిన తర్వాత కామెడీగా ఏదో ఉంటాయి కానీ ఇప్పుడు గాంభీర్యత ఇది తగ్గేది కదా. ఇప్పుడు తగ్గకూడదు, క్యారెక్టర్ అలాంటిది. సార్ అప్పట్లో పౌరాణికాల్లో పద్యాలు అవి కూడా చెప్పేవారు కదా, అంటే డైలాగులతో పాటు పద్యాలన్నీ అంటే ఈ నేపథ్య గాయకులు వాళ్ళే పాడేవారంటే మధ్య మధ్యలో ఎప్పుడైనా ఒక 2 లైన్లు 3 లైన్లు అట్లా మీరు కూడా ఏమన్నా పద్యాలు అన్నీ వాళ్ళే కంప్లీట్గా? అన్నీ వాళ్ళే. ఏమో మాధవ సత్యం గారు పాడేవాడు. ఎవరండి? మాధవ సత్యం గారు. పద్యాలు కానీ పాటలు కానీ ఎక్కువ ఆయనే బాగా పాడారు. అలా రంగరావుకి ఆయనే. సోషల్ కాన్సెప్ట్స్ కూడా చాలా చేశారు మీరు. ఇందాక మీరు అన్నట్టు విలన్ కామెడీ క్యారెక్టర్ అమ్మో సోషల్లో ఎన్ని చేశానండి. శారద, దేవుడు చేసిన మనుషులు ఎన్నో పాత్రలో కన్నీరు కూడా పెట్టించారు. అంటే ప్యాథాస్లో మీరు మిమ్మల్ని అమ్మో ఏడ్చారు. ఇంట్లో సాహస కళలో ఆ డైనింగ్ టేబుల్ దగ్గర కంట నీరు పెట్టడం లేదు. మేము ఛాలెంజ్ చేసాం కూడా, 3 పేపర్లో రాశారు కూడా. ఆ టేబుల్ దగ్గర కంట నీరు పెట్టడం పని చేస్తామని. అది మంచి ఛాలెంజింగ్ రోల్. దేవుడి అది సాహస కళలో నేను కొమ్మలు కాదు. మరి అట్లాగే శారద అసలు నా లైఫ్ హిస్టరీ మార్చేసింది. తాయారమ్మ బంగారయ్య, దేవుడే దిగొస్తే, నా పేరే భగవాన్, ఈ కాలం దంపతులు, ఇవన్నీ నా టైప్ ఆఫ్ హీరోస్ అయ్యా నేను. మరి రామారావు గారిదేమో మనం మగాడు ఏదో పిక్చర్ రిలీజ్ అయింది, నాదేమో నా పేరే భగవాన్, నాది 100 ఎక్స్పెక్ట్ అప్పుడు. కానీ చాలా కాలం మీరు విలన్గా చేసినప్పుడు అప్పట్లో మీరు అన్నట్టు అందరితో మీరు ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, కృష్ణ, శోభన్ బాబు అందరు హీరోస్ చేశారు. అయితే విలన్ అంటే గ్యారెంటీగా సినిమా అంతా విలనీగా ఉంటూ ఎండింగ్లో దెబ్బలు తినాలి, అది రూల్ కదా. మరి ఎందుకంటే వీడు బిహేవియర్ బ్యాడ్. అదే ఇప్పుడు నేను ఉదాహరణ చెప్తాను, అది బీతిగా ఈ హీరోయిన్స్ ఏంటో హీరో అనగానే ముందు గమ్మాన్ని ప్రేమించడం, ఎలా కనపడితే అసహించుకోవడం, అలా ఏం కనిపెట్టారు అసహించుకుంటారు ముందుగానే. అట్లా ఉండేదండి అంతే కదా. ముందు అసలు సినిమాలో కదా, బయట కూడా అలాగే ఉండేవారా? బయట ఓకే బయట నాతో అందరూ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. అందరు హీరోయిన్స్ నేనంటే వాళ్ళకి ఎవరు ఎక్కువ ఫ్రెండ్లీగా ఉండేవారండి మీతో? అందరూ అందరూ బాగానే. సో ఎప్పుడైనా నిజంగా దెబ్బలు తగిలాయా ఈ రకంగా షూటింగ్లో? ఎప్పుడైనా నిజంగా అంటే నిజంగా యాక్ట్ చేసేవారండి, లేకపోతే ఏదో దెబ్బలు ఫైటింగ్ అంత వచ్చేది దెబ్బలు తగ్గుతాయి.
అబద్ధం. నాకు ఒకసారి డెత్ ఎస్కేప్ కూడా ఇక్కడ రామారావు గారు ఇక్కడ దగ్గర సుఖపోయింది ఇక్కడ. ఇంకా కొంచెం కింద అయితే కన్ను పోయేది, కొంచెం నవరు కింద అయితే చచ్చిపోయాను. ముదిరిపోయిన అన్కాన్షియస్ పడిపోయాను. అట్లాగే రాము పిక్చర్లో కార్వెట్ అంకల్లో ఫైటింగ్లో అట్లా అన్కాన్షియస్ అయి పడిపోయాను. అప్పుడప్పుడు తప్పదు. బట్ అన్నీ అలా న్యాచురల్గా చేసేవారు అప్పట్లో. నేను చెప్పాను కదండి, మా తాపత్రయం బాగా చేశారు అనిపించుకోవాలి. మొట్టమొదటి రెమ్యునరేషన్ అని గుర్తుందండి మీకు? మొట్టమొదటి సంపాదన మా సిపాయి కుదురు నెలకు 300 అయ్యేది. 4300. 300 రామారావు గారు అప్పుడు 500గా విజయవాడ ఇచ్చింది. 5 సంవత్సరాలు బుక్ చేశారు వాళ్ళని. ఓహో, అంటే మీరు ఆల్మోస్ట్ హీరో రెమ్యునరేషన్తో సరి సమానం. అంతే కదా. నాకు ఇచ్చిన 300, వాళ్ళకి 500 ఇచ్చారు. బాలకృష్ణ భద్రం వాళ్ళకి 250. ఫస్ట్ పిక్చర్ నాకు నెలకు 300. అప్పుడు ఆ రోజుల్లో అట్లా ఉండేది. అవును, అప్పట్లో అలా పెరిగి అట్లాగా ఇంకా రామారావు నాగేశ్వరరావుగా పాపం ₹1,00,000 రెమ్యునరేషన్ చేయడానికి వాళ్ళకి కొన్ని సంవత్సరాలు పట్టింది. మరి ఇప్పుడు 2 పిక్చర్లు సక్సెస్ 2 కోట్ల 3 కోట్ల అంటారు. ఇది అర్థం కావట్లేదు. ఏంటో అర్థం కావట్లేదు. ఒక విషయం చెప్పండి సార్, మీరు ఆల్మోస్ట్ 3 తరాల హీరోలతో చేశారు. 3 ఏంటండి, 5 తరాలు 6 తరాలు చేశాను. 5 తరాలా? ఎట్లా? ఇప్పుడు నాగయ్య గారు చేసిన వాళ్ళతో చేశారు. అందరూ చేశారు కాబట్టి 6వ తరం. రామారావు నాగేశ్వరరావు ఒక తరం. నాగార్జున వెంకటేష్ శోభన్ వాళ్ళకి 3. ఓకే, ఒక తరం. తర్వాత నాగార్జున బాలకృష్ణ వాళ్ళొక తరం. అలా అయిపోయిన తర్వాత కృష్ణ కొడుకులేదండి మహేష్ బాబు పెద్ద అబ్బాయి, వాళ్ళందరితోనూ ఒక తరం చేసుకొచ్చాను. కొంత కూడా వేసాను. మురారిలో చేశారు కదా. అన్ని తరాలు చేసుకొచ్చాను అందరితో. నేను ఒక్కనే ఎవరు. నిజమే. ఎలా ఉంటుందండి డిఫరెన్స్? ఏం గమనించారు మీరు అప్పటికి ఇప్పటికి? నేను ఒకటేనండి, అంటే నటనలో ఇండస్ట్రీ పరంగా పక్కన పెట్టండి, నటన నిజంగా వాళ్ళ తండ్రులది తాతలది పునికి పుచ్చుకున్నారు అనుకుంటారా? బిగినింగ్ వాళ్ళే పెడతాండి. అది ఓల్డ్ ఉంటారా నిజంగా. వాళ్ళకి మాకు తాపత్రయం ఉండేది, ఇక్కడ చేయాలి కృషి ఉండేది. రామారావు చేసిన అది పక్కన బాగుందో అది కూడా చేద్దామని. అంటే అది తెలియకనే కేవలం చేయాలి అందాలి. నేను దిలీప్ కుమార్తో కూడా యాక్ట్ చేశాను. అతను ఒక పర్ఫెక్షనిస్ట్. ఫస్ట్ టేక్ ఓకేనా కూడా ఏది తీయాలి అంటే ఏది కావాలో చూస్తుంటాను నేను అనుకుంటా. తాపత్రయం ఇంకా బాగా చేయాలి చదవాలి. అది ఆర్టిస్టిక్ నేచర్. ఇప్పుడు ఒకసారి నీళ్ళు వదిలేసి అయిపోయింది అనుకుంటా. అది కాదు ఆర్టిస్ట్. మనం ఎంతవరకు దీంట్లో రంజింప చేయగలుగుతున్నాం, ఎంతవరకు న్యాయం చేయగలుగుతున్నాం ఈ పాత్ర, అది కావాలి. సో ఇప్పుడున్న నటీనటులు వాళ్ళకి యాక్టింగ్ పర్లేదు వచ్చు అనుకుంటున్నారా, రాదనుకుంటున్నారా? మీరు ఏమనుకుంటున్నారు? నేను ఏమనుకుంటున్నానో నాకే వదిలేదు. ఎందుకంటే చెప్పే వాళ్ళకి నేను అగ్నిదర్శ కాకూడదు. మీతో ట్రావెల్ చేసిన వాళ్ళు కాకుండా మీ తర్వాత కాలంలో వచ్చిన విలన్ క్యారెక్టర్స్ పోషించిన వాళ్ళు, రావు గోపాలరావు గారు అవ్వచ్చు, ఆ తర్వాత కోట శ్రీనివాసరావు గారు, తర్వాత ఇప్పుడు చాలామంది, మీరు ఎవరు నిజంగా మంచి నటులు అని అనుకుంటున్నారు మీ దృష్టిలో? వద్దులేండి, అది మళ్ళీ డిస్పారిటీ కనబడుతుంది. 3-4 పేర్లు చెప్పినా పర్లేదు. వద్దులేదు. ఆ తర్వాత చేసిన మీకే తెలుసు కదా, గోపాలరావు చేశాడు, మోహన్ బాబు చేశాడు, కృష్ణరాజు గారు కూడా చేశారు కొంతకాలం. కృష్ణరాజు కొంతకాలం చేశాడు, తర్వాత శ్రీహర్ చేశాడు, తర్వాత కోట శ్రీనివాసరావు చేశాడు. మీకు తెలుసు కదా, నాతో చెప్పేసాను ఎందుకు, మీకు మనసులో మీకే పడిపోయి ఉంటుంది. అదే నా భావన అనుకోండి. నేను ప్రేక్షకురాలండి, మీరు నేను ప్రేక్షకురాలండి. ఎందుకంటే నేను అన్ని స్టడీ చేయాలి, ఎవరెవరు మనస్తత్వాలు ఎలా ఉన్నాయి, ఎలా ఉన్నాయి. ఎందుకంటే నేను దాన్ని డిపిక్ట్ చేసాము. ప్రకృతి ప్రభుత్వం యాక్టింగ్ అంటే మీరేమనుకుంటారో, మీ మొక్కళ్ళకి ఎలా ఉన్నాయి, మీ తావాలి, మీ బిహేవియర్ ఎలా ఉంది, మీ నడవడికి ఎలా ఉంది, అయితే నేను గ్రహిస్తేనే నేను దాంట్లో నేను చేయగలను. అందువల్ల మీకంటే మేము స్టూడెంట్ లాగా. ఓకే, సరే. ఇంకో విషయం చెప్పండి. ఇప్పుడు ఇన్ని సినిమాలు వస్తున్నాయి, ఈ మధ్య కాలంలో వచ్చే సినిమాలు భారీ బడ్జెట్లు,
కోట్లు కోట్లు వెచ్చించి చేస్తున్నారు. మన బాహుబలే ఎగ్జాంపుల్ మీరు చూశారు, దాదాపు 500 కోట్ల బడ్జెట్ సినిమా అది. ఆ సినిమాకి విపరీతమైన పేరు ప్రఖ్యాతలు, ప్రపంచవ్యాప్తంగా పేరు వచ్చింది. మీరు చూసారు ఆ సినిమా? దేనికి వచ్చిందని పేరు దానికి చెప్పండి, ఎందుకు అంత గొప్ప ఉంది దాంట్లో చెప్పండి. మీరు చూసారా బాహుబలి? నేను చూసాను. దేనికి వచ్చింది చెప్పండి మీ ఉద్దేశం? ఆ క్యాన్వాస్, ద హ్యూజ్ క్యాన్వాస్, ఆ గ్రాఫిక్స్, విఎఫ్ఎక్స్, విజువల్ ఎఫెక్ట్స్, కాన్సెప్ట్, స్టోరీ. అంతే కదా. స్టోరీ ఏముందండి చెప్పుకోవటానికి దాంట్లో? అది ఏం చెప్తారు దాంట్లో స్టోరీ చెప్పండి? వెరీ సింపుల్, 3 సెంటెన్సెస్ స్టోరీ దానికి. మేము అన్నట్టు ఆ భారీ సెట్లు, గ్రాఫిక్స్, ఇదివరకు మనం ట్రిక్స్ అనేవాళ్ళం, దానికి అందమైన పేరు పెట్టే గ్రాఫిక్స్ అని కొన్ని కోట్లు పెడతారు దాని మీద. ఆ గ్రాఫిక్స్, ఆ సెట్లు, ఆ కాస్ట్యూమ్స్ అవి తప్ప మీకు దాంట్లో ఉంది ఏంటండి? ఎందుకు పేరు అంత అంత మన మార్కెట్కే దీనికి అంత అవసరం, అంత ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉందా చెప్పండి? 500 కోట్లు పెడితే ఎన్ని పిక్చర్ 500 పిక్చర్లు తీయచ్చు మనం. 2 సంవత్సరాలు మన జీవితంలో తీయచ్చు మనం. కానీ అక్కడ పెట్టారనుకున్నప్పుడు ఇలాంటి మనం హిందీ ఇంగ్లీష్ పిక్చర్లు ఇప్పుడు క్రికెట్ అక్రాస్ ఇవన్నీ ఇట్లాంటివి చేసేవాళ్ళు వాళ్ళు. ఎప్పుడో చూసేసాం. సోషల్ మీడియా బిల్లి తీసి అన్ని పిక్చర్లు బెంగళూరు అని ఎప్పుడో చూసేసాం. ఆ సెట్లు, ఆ గ్రాండియర్. ఇవాళ గ్రాండియర్ మనకి ఎందుకు ఉపయోగపడుతుంటుంది? వాటి సొసైటీకి ఏంటి ఉపయోగం? తెలుగు సినిమా స్థితిని, స్థాయిని పెంచిన సినిమా అది. ఇది పెంచిందని ఎట్లా అనుకుంటారు మీరు? అంటే గ్రాండ్ సెట్లు ఏదో ఖర్చు పెడితే పెంచినట్ట చెప్పండి, నాకు తెలియకడతాను మీ ఉద్దేశంలో. కాదండి, అంత ఖర్చు పెట్టి అంత గ్రాండ్, అంత పెద్ద భారీ సెట్ అంత గ్రాఫిక్స్ చూసారు ఏదైతే మీ ఉద్దేశంలో మన తెలుగు ఫీల్డ్ ఎలివేట్ చేసినట్ట? లేదా మన ఏదో చిన్న పిక్చర్ వచ్చింది బ్రహ్మాండంగా పోయింది, మరి అదే దానికి అంత పేరు వచ్చింది, ఎంత బాగా పోయింది అది? ఏదో అడుక్కునేవాడా ఏదో వచ్చింది బిచ్చగాడు, మరి ఏదో అందుకు టెరిఫిక్గా పోయింది. ప్రొడ్యూసర్ 3 లక్షల లాభం. చెప్పండి, ఇది పిక్చర్ కదా? ఈ బాధ కదా? శారద ఉంది, శారద పిక్చర్ కదా? సాధారణంగా ఉంది, దాంట్లో ఒక నీతి ఉంది, అది పిక్చర్ కదా? అది బాగపోలేదా? మరి దానికి ఏం ఖర్చు అయింది? అంటే మీ ఉద్దేశం ఏంటంటే ఎంత భారీగా తీసి అబ్బో కళ్ళు జిగేలు మంది సెటిల్ చేశారు కాబట్టి అది గొప్ప పిక్చర్ ఇండస్ట్రీకి పేరు పెట్టారు. అలా కాదండి, చిన్న సినిమాలు, చిన్న బడ్జెట్ల సినిమాలు ఎట్లా పోతున్నాయి, పెద్ద సినిమాలు కూడా కొన్ని అలాగే బ్రహ్మాండంగా ఆడుతున్నాయి. కానీ ఈ పర్టికులర్ మూవీ విషయానికి వస్తే, బాహుబలి విషయానికి వస్తే, బాహుబలి విషయానికి వస్తే నిజంగా అది ఏదో పబ్లిసిటీ స్టంటో లేదా పబ్లిసిటీ వల్ల అదే జనం వేసుకున్నారు, ఏదో బాగా పోయింది, దాంట్లో పోవద్దని మనం అన్నాం, పోయింది కరెక్టే. నిజంగా పోలేదనుకోండి, వాట్ ఎవర్ ది ఫేట్, ప్రజలు ఆదరించలేదు అనుకోండి, ఏమయ్యేదండి? అన్ని 100 కోట్లు ఏమయ్యాయి? నేను ఆ విధంగా గ్రాండియర్ తీయటమే గొప్ప నేర్చుకోవాలి. అంటే అన్ని కోట్ల బడ్జెట్తో సినిమాలు తీయకూడదు అంటారు మీరు? కాదండి, అసలు సినిమా ఇట్ ఈజ్ మెంట్ ఫర్ ఎంటర్టైన్మెంట్. నిన్ను ఏ విధంగా తర్వాత మీడియం ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉన్నారు, మీడియం ఆఫ్ వాట్ నాట్, సో ఎవ్రీథింగ్ మోడల్ వచ్చింది అనుకుంటే. నేను ఇప్పుడు కదా చెప్పుకున్నాను, ఇట్స్ పవర్ఫుల్ మీడియా అని. పవర్ఫుల్ మీడియా కాబట్టి దానిలో నువ్వు ఏదో ఒకటి ప్రజారంజకంగా ప్రజలకు ఉపయోగపడేటట్టు, ప్రజల్లో చైతన్యం కలిగేటట్టు చేయడానికి నువ్వు ట్రై చేయాలి. కాదు పవర్ఫుల్ మీడియా. ఇదేంటంటే స్పాట్ ఇంట్రెస్ట్, చూసిన వాళ్ళసేపు ఇంట్రెస్ట్ కూడా తర్వాత మాకు చెప్పుకున్నారు. ఎవరు బాహుబలిలో ఏం చెప్పుకుంటారు చెప్పండి? మీరు పెట్టుకొచ్చారు, ఏం చెప్పుకుంటారు ఉన్నారు అంటే నేను విమర్శిస్తున్నాను దానికి. అర్థమైంది నాకు. ఒకళ్ళు నేను విమర్శించట్లా, ఎవరో కూడా తప్పటకి నా భావన నేను చెప్పుకుంటున్నాను. అంత అవసరం లేదేమో అనేది నాకు ఉద్దేశం. ఇప్పుడు 2 సంవత్సరాలు బట్టి తీస్తున్నారు ఇంగ్లీష్ సెకండ్ ఇదని, అంత అవసరమా అని నేను నా ఉద్దేశం. నేను ఆ సెట్లకి అవన్నీ ఎందుకు పనికిరాక? గ్రాండియర్ ఇప్పుడు వాడాలి. మన దేశం గ్రాండియర్ పరిస్థితుల్లో ఉందా? మన రాష్ట్రం గ్రాండియర్ పరిస్థితుల్లో ఉందా? ప్రజలందరూ గ్రాండియర్గా ఉంటారా? ఇండస్ట్రీ అంతా మంచి గ్రాండియర్గా ఉందా? ఏంటి చెప్పండి? గ్రాండియర్ పదవదానికి పనికి వస్తుందని చెప్పడం. ఓకే,
అది నా ఉద్దేశం సమా ఐఎమ్ నాట్ కన్సల్టింగ్ అని లేదు లేదు అర్థమైంది. మీరు ఎందుకండి ఈ మధ్యకాలంలో సినిమాలు చేయట్లేదు? ఒక 3 ఏళ్ల క్రితం ఆపేశారు. నాకు ఈ మధ్య ఆ బిగినింగ్లోనేమో 2 రోజుల ముందు నేను రాష్ట్రపతి సెలెక్ట్ చేసే ముందేమో నాకు ఎక్కువ అవకాశాలు కూడా రాలేదు నిజం చెప్పాలంటే. రాలేదు. వచ్చినేమో నాకు తిప్పి పంపించాను నచ్చగా క్యారెక్టర్లో నచ్చగా నాకు వద్దండి ఏమనుకుందని చెప్పి అలా తిప్పి 15 పిక్చర్ వరకు తిప్పి పంపించాను అనుకుందండి. నాకు నచ్చలేదు. ఎందుకంటే ఉస్మాన్ లాంటి క్యారెక్టర్లు వేసి చీప్ క్యారెక్టర్ అంతా ఉండటం నాకు ఇష్టం లేదు. పోతే ఇప్పుడు రెమ్యునరేషన్ కూడా దాని దగ్గర గీసి మాట్లాడతారు. ఏదో మనం అంత అనుభవించి మరి గీసి దీనికి ఎందుకంటే రిమేజ్ అవ్వాలి. అది కాకుండా ఈ మధ్య క్లబ్లోనే జారి పడ్డారైతే ఇంకా రన్నే టైం మీద నీళ్ళు ఉండే చూసుకోలేదు. దాని మీద కలుద్దాం అది మొక్కలు బాగా దెబ్బలేదు. ఇంకా సరిగ్గా ఆటలో బాగా కోఆపరేట్ చేసింది. అందుకని 3 సినిమాలు వచ్చినాయి కానీ చెప్పాను బాబు నేను బాధపడాలి మిమ్మల్ని బాధపెట్టాలి. ఎందుకు నాకు కంప్లీట్ స్వాధీనం వచ్చిన తర్వాత ఇప్పుడు చేస్తానని దగ్గర సంవత్సరం బట్టి ఇది చేయట్లేదు. దానివల్ల మీకు గ్యాప్ కనపడుతుంది. నేను కూడా తృప్తిపడ్డాను. ఎందుకంటే ఇవాళ రేపు వచ్చే పిక్చర్స్లో ఏ క్యారెక్టర్ గొప్ప క్యారెక్టర్ చెప్పడం మా ఇప్పుడు మేము వేసిన పిక్చర్ల కంటే ఏ గొప్ప క్యారెక్టర్ ఒక్క పిక్చర్ చూపిస్తాం సార్. ఎంతసేపు మనం నరుక్కుంటారు ఇలా నరుక్కుంటారు పెట్రోల్ తప్ప పెట్రోల్ ఈ పెట్రోల్ కార్లు పగల పెట్టుకుంటాం. ఈ తప్ప బీభత్సం వస్తుంది తప్ప ఇంకేదో కనపడుతున్నాయి. మంచి సెంటిమెంట్ ఏదైనా కనపడుతుంది. ఆహ్లాదకరమైన పాట ఏదైనా కనపడుతుందా? అన్ని ముఖ్యమైన డైలాగ్స్ ఎలా కనపడుతున్నాయి చెప్పండి మీ మనసులో అడగండి. ఇప్పుడు దర్శకులు ఎవరు అలాంటి సినిమాలు తీయలేకపోతున్నారు అనుకుంటున్నారా మీరు? అంటే ఈ మధ్యకాలంలో ఏ సినిమాలు చూడలేదా మీరు? ఒక 5-6 ఏళ్ల క్రితం నేను ఏమీ చూడలేదు. చూడట్లేదు. ఏమీ చూడలేదు. ఎందుకంటే ఎవరు మమ్మల్ని పిలవట్లేదు. ఓల్డ్ ఆర్టిస్ట్ వాళ్ళకి చూద్దామనే సహృదయాలకు లేదు. ఎవరో పిలవట్లేదు. థియేటర్కి చూస్తే అక్కడ మమ్మల్ని చూసి వీళ్ళకి అక్కడ సరిగ్గా చూడట్లేదు. థియేటర్లో వెళ్ళి వేస్ట్ అయిపోతాను. ఇప్పుడు అంత దూరం థియేటర్కి వెళ్ళేది ఓపిక కూడా లేదు. టీవీ ముందు కూర్చొని మనకు రకరకాల పిక్చర్లు వస్తున్నాయి. రకరకాల ఇంగ్లీషు, హిందీ, తెలుగు, రకరకాల పిక్చర్లు వస్తున్నాయి. అది చూసుకుంటూ కూర్చుంటే మనకు టైం పాస్ అయిపోతుంది సార్. ఇవాళ ఈ పిక్చర్లు చూసి నేర్చుకోవాల్సింది గొప్పగా ఉందంట అని ఫీల్ అవ్వాల్సింది పిక్చర్లు ఏం కనపట్టలేదు. మీరు నటించిన సినిమాల్లో అంటే లాస్ట్ 4-5 ఇయర్స్గా మీరు నటించిన సినిమాల్లో పోనీ మీ పాత్రలను మీకు నచ్చాయా? మీరు నటించిన సినిమాల్లో ఆఖరాఖరణ 2000 అరుంధతి ఏదండి? అరుంధతి పాత వేషం బాగుంది. నాకు నచ్చింది. అందరూ బాగున్నారు. పాత వేషం చాలా బాగుందని అన్నారు. చాలు. సరే ఇప్పుడు ఈ దరువు అంటారా? నాకు పేటెంట్ వేషం కదా. పేటెంట్ వేషం అది తప్పదు. మరి యమకోణం మళ్ళీ మొదలైంది. అది యముడు నా పేటెంట్ వేషం. తప్ప నేను ఈ మధ్య ఏది తీయలేదు. సార్ ఒక విషయం చెప్పండి సార్. పరిశ్రమలో ప్రతిరోజు ఏదో ఒక యాక్టివిటీ ఉంటుంది. ఒక అవార్డు ఫంక్షన్ అనో, లేకపోతే ఎవరిదో పెళ్ళనో, ఇంకెవరిదో ఏదో పెద్ద ఈవెంట్ అనో ఏదో ఒకటి జరుగుతూ ఉంటాయి. నేను ఈ మధ్య కాలంలో ఒక 5-6 ఏళ్ళుగా, ఇంకా ఎక్కువే, ఒక 10 ఏళ్ళుగా నేనైతే మిమ్మల్ని ఎక్కడా చూడలేదండి. అబ్బాయి మీరు 2 ఏళ్ళ బట్టి దెబ్బ కానీ వస్తారు. ఏ ఫంక్షన్ జరుగుతుందా? ఎందుకంటే ఒక మనిషిని పుచ్చుకునే అంతకు ముందు నిజంగా వెళ్ళేవారు అన్నిటికీ? చాలా ఆటకి వెళ్ళాను. నేను పిలిచిన అన్నిటికీ ఫాలో అయ్యేవాడిని. ఎందుకంటే వాళ్ళు పాప ప్రేమతో పిలిచారు. కానీ నేను చాలా ఫంక్షన్స్లో పాల్గొన్నాను. మీరు మాట్లాడాను. నాగేశ్వరరావు కూడా మీరు చాలా అద్భుతంగా మాట్లాడారని. ఈ మధ్య దెబ్బ కానీ అసలు అట్లేదు. ఏ ఫంక్షన్కి అసలేదు. ఎందుకని చెప్పేస్తాను నేను రాలేను. నాకు దెబ్బ తగిలి ఉంది. అట్లా కొట్టుకుంటూ నేను రాలేను అని అంతకుముందు ప్రతి ఫంక్షన్కి వెళ్ళామని చూడలేదు. కానీ ప్రతి ఫంక్షన్కి వెళ్ళామని. కానీ చాలామందిలో కూడా ఒక ఎప్పుడు ఒక ఇదనమాట, అసలు ఏమైపోయారు సత్యనారాయణ గారు, ఎందుకు కనిపించట్లేదు, ఎందుకు సినిమాల్లో చేయట్లేదు, లేకపోతే అసలు ముందు అసలు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు? అదేమన్నా. కాకపోతే ఏంటంటే ఇది కారణం. ఒకటేమో నాకు నా పాత్రలు నచ్చలేదు. పాత్రలు నచ్చలేదు. పాత్రలు సర్వాది చేసేసానండి.
అతను నచ్చలేదు. తర్వాత వాళ్ళ ట్రీట్మెంట్ అసలు బాగలేదు. ట్రీట్మెంట్ అంటే ఇప్పుడు ఇప్పుడు తాత వేషం కదండి. అదే ఏమి చేస్తారు ఇదేంటే తాత నార్మల్గా పిలుస్తారు కదా. మరి రేపైనా బిగిన్ చేద్దామన్నా. రేపైనా ఎట్లా బిగిన్ చేస్తారంటే తాత వేషం అంటే ఎంత ఏది, నా గెట్టప్ ఎలా ఉంటుంది, నా హెయిర్ స్టైల్ ఎలా ఉంటుంది, బిగిన్ చేసుకున్న నేర్చుకుని ఎలా ఉంటుంది, ఇవన్నీ ఛాన్సాలు కదా. అవన్నీ ఛాన్సల్ లేదు. మీకు తెలుసు కదండి. మీరే అది ముందుగానే ఇంత వేగ్గా ఉంటే అసలు పిక్చర్ చేసే క్యారెక్టర్ అవుతుంది. వద్దు బాబు, ఇది అవుతాను మేడం. క్లారిటీ లేదంటారు. మేము అంతా చాదస్లోనే మేము అన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయి కానీ అప్పుడు వెళ్ళేవాళ్ళం కాదు. అంటే బౌండ్ స్క్రిప్ట్ కరెక్ట్గా సీను పేపర్ అన్ని పర్ఫెక్ట్ ఉండాలి. పర్ఫెక్ట్ ఉండాలి. ఇలాగైనా మనకి ఇది కావాలి. తర్వాత గెటప్ కాస్ట్యూమ్స్ కానీ నా గెటప్ కానీ నా మీసంలా ఉండాలి. మీసం విలంగా ఉండాలా, లేకపోతే సాఫ్ట్గా ఉండాలా, లేదా హెయిర్ స్టైల్ ఎలా ఉండాలి, సాఫ్ట్ హెయిరా, కర్లింగ్ హెయిరా, ఈ క్యారెక్టర్కి ఏదైతే బాగుంటుందో. ఇప్పుడు జమీందారు వేషానికి రైతు వేషానికి ఉండే డిఫరెన్స్ లేదు. అలా మేము డిస్పారిటీ చూసుకొని నాకు ముందు నచ్చితేనే కరెక్ట్ అయితే అసలు ముందు మనకు తృప్తి లేకుండా ఏమేస్తాం చెప్పండి. అరుంధతి పాత్ర మీకు వచ్చినప్పుడు కోడి రామకృష్ణ గారు మరి మీకు ఏమని చెప్పారు? అంటే మీకు ఆయన సినిమాలు ఎన్నో చేశారు గతంలో కూడా, కాబట్టి మీకు ఆయనకి మధ్య ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది. బట్ స్టిల్ పాత్ర అసలు వీళ్ళందరూ కూడా నేను హీరోగా ఉన్నప్పుడు రాయనందరూ అప్రెంటిస్, నాట్ ఈవెన్ అసిస్టెంట్, అప్రెంటిస్ డైరెక్టర్. ఓకే. తాసనా అప్రెంటిస్ డైరెక్టర్. కోడి కోసం నా పిక్చర్స్ అలాంటిగా అసిస్టెంట్గా చేశాడు. వీళ్ళందరూ నా తర్వాత వచ్చిన వాళ్ళే. అందులో ఆయన జాగ్రత్తగా బాగా తేలారు, బాగా పేరు ప్రఖ్యాత చేసుకున్నారు. మైండ్ సెక్షన్ చెప్తున్నా వాళ్ళు వాళ్ళ రంగాల్లో వాళ్ళు అచీవ్ చేసుకున్నారు. కాకపోతే 100-150 పిక్చర్లు ఎందుకు చేస్తారు? నువ్వు రాగంలో దర్శకేంద్రుడు అని ఎందుకు పిలుచుకున్నాడు? ఏదో టాలెంట్ ఉంటాయి, జనాన్ని పట్టుకునే విధంగా ఉంది. మీరు చిరంజీవి గారితో ఎన్నో సినిమాలు చేశారు, చాలా చేసి ఉంటారు చిరంజీవి గారితో. మొన్న ఒక 10 ఏళ్ల గ్యాప్ తర్వాత మళ్ళీ చిరంజీవి గారి సినిమా వచ్చింది, ఖైదీ నంబర్ 150. అది మీరు చూసారా? నేను చూడదమ్మా, ఎందుకంటే నన్ను పిలవలేదు కదా. అవునా? కుమని పిలవలేదు. కుమని పిల్లప్పుడు మనం ఎందుకు చూడాలని చెప్పని థియేటర్కి వెళ్తేనే ఈ జనం అనే కదా, మనం వెళ్తే చూడలేరు. అంతే మనం చూసి గీళ్ళకి ఆకలి అని ఇక మన డైలాగ్ మనం తిప్పుతూ ఉంటారండి. రోజులు చెప్పడం ఇది ఎక్కువ అయిపోతుంది, కానీ రియల్గా అప్రిషియేట్ చేయలేదు మానేశారు. అందుకని ఆవిడ పడుతుంది బాగా. ఇది కూడా బాలకృష్ణ ఎదుగురు పాపంలో కావాలని ఓల్డ్ టైమర్స్ కూడా చేశాడు. ఓల్డ్ ఆర్టిస్ట్ మా మీద గౌరవంతో. ఎవరు, కృష్ణ గారా అండి? కాదండి, బాలకృష్ణ గారు పిలిచారా? అలా ఫోన్ చేసి పిలిచారు. ఇంత తెలుసు. అలాగే ఇప్పుడు ఇవరికి ఇండస్ట్రీలో మెడ్రాస్ ఆనవాయితీ ఏమైనా పిక్చర్ అవగానే ప్రివ్యూ అని వేసాడు. కనీసం వీళ్ళు అదే ఓల్డ్ టైమర్స్ ఆర్టిస్ట్ ఉన్నారు, ఎవరికి షో వేద్దామని ఈ హీరోలు అసలు అనుకోరేంటి. ఏమైనా ఒక షో చేస్తే అలాగే ఓల్డ్ టైమర్స్ పిలిచి ఎంత ఆనందిస్తారు. నేను హీరో సందర్తో నేను చెప్పాను, నాకు అర్థం చెప్పాను, బాలకృష్ణ చెప్పాను. ఒక్క షో ఒకటి కలిసి ఇదివరకు మెడ్రాస్లో వేసేవారు, అప్పుడు అందరికీ వేసేవారు మెడ్రాస్. వాళ్ళు అందరికీ అక్కడ ఓల్డ్ టైమర్స్, ఓల్డ్ ఆర్టిస్ట్ ఉండాలి అనుకుంటారు. మా తృప్తి కోసం, మా గౌరవం కోసం, మా తృప్తి కోసం అయింది. అంటే ఇప్పుడు వేషాలు వేయకపోతే, పరిశ్రమలో యాక్టివ్గా లేకపోతే పట్టించుకోరు అన్నది మీరు అనుకుంటారు? అక్షరాలా చేస్తాం, అక్షరాలా చేస్తాం. మీకు ఎందుకు చెప్పానంటే ఇప్పుడు సుబ్రహ్మణ్యం మొన్న ఇది ఉంది ఫంక్షన్, చాలామందిని పిలిచారు పొలిటికల్గా. అక్కడ ఎవరు లైన్ ఆ రోజు పొలిటికల్గా ఎవరు పెద్దవాళ్ళు వాళ్ళ తర్వాత హీరోలు ఏది అల్లు అర్జున్ వరకు నిన్నగా మన వచ్చిన కూడా కదా, అమితాబ్ బచ్చన్, అంటే రజనీకాంత్, చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్,
హీరోలు మిగతా వాళ్ళు అందరూ వచ్చారు. మిగతా వాళ్ళు గుట్టుకు పోయాక వాళ్ళ పేర్లు మేము ముఖ్యమైన వాళ్ళం కాదా? ఏమైపోయింది మా పేరు 50 సంవత్సరాలు బట్టి నేను రాము. అందుచేత ఇవాళ రేపు ఎవరైతే లైమ్ లైట్లో ఉన్నారో వాళ్ళనే చూస్తారు, వాళ్ళని కొలుస్తారు. కానీ అంతే, అది అక్షరాలే నిజం. ఇలాంటివి మీకు తెలిసి ఎప్పుడన్నా ఇలాంటివి విన్నప్పుడు మీరు గ్రహిస్తున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంటుందండి? బాధపడి ఏం చేయగలం చెప్పండి. కాకపోతే మనం ఎందుకు వెళ్ళామంటే మన డ్యూటీ మమ్మల్ని పిలిచారు, బట్టి గౌరవంగా పిలిచారు కాబట్టి వెళ్ళాం. అంతవరకు లేకుండా ఉంటుంది, తప్పుగా ఉంటుంది. ఒప్పు చేసుకుని వెళ్ళాం. ఏది మాకు గుర్తింపు ఏది? ఆ రోజు పొలిటికల్గా ఎవరు పెద్ద ఉంటారు? వెంకయ్య నాయుడు గారు వచ్చాడు, చంద్రబాబు నాయుడు వచ్చాడు, శ్రీనివాస్ ఈయన వచ్చాడు, ఇక్కడ సీఎం వచ్చాడు, చంద్రశేఖర్, వీళ్ళ పేర్లే అక్కడ. తర్వాత ఎమ్మెల్యేలు ఎవరు వచ్చారు, ఎంపీలు ఎవరు వచ్చారు, తర్వాత హీరోలు ఎవరు వచ్చారు. షారుఖ్ ఖాన్ వస్తే పెద్ద గొప్పను, మిగతా ఇది స్వామి చెప్తారే కొత్త ఇంత పాత కలవత అని అలా ఉంటుంది. అందుకనే మీకు మీరు దూరం అయిపోతున్నారా? ఇది జరుగుతోందనేసి అంటే నేను దూరం కాదు, మాట్లాడడం అసలు మేము ఎంత మానేసుగా, బట్ డ్యూటీ మనం చేసి పిలిచారు, గౌరవంగా వెళ్ళాం. ఈ బాధపడుతున్నారంటే మన ప్రవాహంలో మనం కొట్టుకుపోవాలి. ఇవాళ మనం జరుగుతుంది కానీ మనం కొట్టుకుపోతాం. కానీ సార్, ఈవెన్ అవార్డుల విషయంలో కూడా నంది అవార్డు అండ్ రఘుపతి వెంకయ్య నాయుడు అవార్డు, అలా ఒక 2-3 అవార్డులు వచ్చాయి మీకు. అంతకు మించి అంటే మిగతా అవార్డులు వచ్చాయి, బట్ పద్మశ్రీ అవన్నీ వచ్చి అదేంటారా నంది అవార్డు అంటే చాలా నంది అవార్డులు, బట్ ప్రఖ్యాత అవార్డ్స్, దేశానికి సంబంధించిన అవార్డ్స్, పద్మశ్రీ, పద్మభూషణ్, అలాంటి అవార్డులు. ఇన్నేళ్ల అనుభవం మీకు, మీ తర్వాత వచ్చిన వాళ్ళకు కూడా మీటింగ్లో పెద్ద ఆయన చెప్పాడు, దాని గురించి చెప్పుకుంటూ వచ్చి, ఈయనకి పద్మశ్రీ కాదు పద్మభూషణ్ ఇవ్వాలి, ఇంతవరకు రాకపోవడం అనేది దానికి మనం సిగ్గుపడాలా, ప్రభుత్వం సిగ్గుపడాలా? అయినా ఒకటి ఉంది అనువైతే, ఈ అవార్డులు రావండి, అవి వెళ్ళి తెచ్చుకోవాలి అంటే రికమెండ్ చేసి తెచ్చుకోవాలన్నమాట. అలా అయితేనే ఇస్తారు అవార్డులు. అట్లా ఉన్నాయి ఇవాళ రేపు అని నన్ను 10 సంవత్సరాల కిందట ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ రికమెండ్ చేసి పంపించాను పద్మశ్రీకి. నా బయోడేటా తీసుకుని, నా ఫోటోలు తీసుకుని పంపించింది. అప్పుడు మన రమణాచారి గారు అప్పుడు దీనికి కమిషనర్, కమిటీసీ కమిషనర్. దానికి శివరాజు పాటిల్ హోమ్ మినిస్టర్. శివరాజు పాటిల్ అన్ని నా వ్యవహారం అంతా చూసి, నేను ఇతను ఒకప్పుడు ఎంపీగా తెలుగుదేశం తరఫున నెగ్గాడు, ఆయన ప్రిన్సిపల్ ఇవ్వడానికి వెళ్ళేదన్న. అక్కడ కళ్ళకేలు రాజకీయాలకు సంబంధం ఏంటంటే ఎన్నిసాల సమావేశం పరిస్థితి ఇవ్వడానికి వెళ్ళేదన్న. ఆ విధంగా అది పెట్టారు. సంజయ్ బారు మన్మోహన్ సింగ్ గారి దగ్గర చేశారు, పిఎస్. ఆయన నాకు ఉత్తరం రాశారు పాప, ఏమండి సత్యనారాయణ గారు, నేను సంజయ్ బారు వస్తున్నానండి, ఇన్ఫ్యాక్ట్ నేను మీ ఫ్యాన్ అండి, మీరంటే నాకు మహా ఇంట్రెస్ట్ తెలుగు ఫీల్డ్లోను, మీకు అన్యాయం జరుగుతుందండి కదా, నెక్స్ట్ ఇయర్ నేను ఎందుకు రాదు చూస్తానని నెక్స్ట్ ఇయర్ ఆయన ట్రై చేశాడు. ఆయనకి అదే సమాధానం చెప్పాడు. సార్ నేను ఇవ్వడానికి వీల్లేదండి, నా ప్రిన్సిపల్ అది, ఇతర పార్టీ వీల్లేదని. దీనికి రాజకీయాలకి దీనికి సంబంధం ఏంటండి? కానీ తప్పు కదండి. వివిధ రాజకీయ పార్టీల్లో ఉన్న వాళ్ళు ఎంతోమందికి వచ్చాయి పద్మ అవార్డులు వచ్చాయి. ఇప్పుడు మా చంద్రశేఖర్ ఎలా వచ్చింది, అదే అంటున్నాను, వచ్చాయి. మోహన్ బాబుకి ఎలా వచ్చింది, మరి మా ఇతనికి బ్రహ్మాండానికి వీళ్ళందరికీ ఎలా వచ్చినాయి? వెనకాల భాగ్యం ఉంది, మనకు అది లేదంతే. ఇంకా పొలిటీషియన్స్ లేదా ఫండ్స్ ఏదో ఆ సెంట్రల్ వాళ్ళు ఏదో సమ్ హెల్ప్ ఉంది వాళ్ళకి, నాకు ఆ హెల్ప్ లేదు. ఏదో ఒకటి అనుకున్నాను. వీటన్నిటికంటే హయ్యెస్ట్ అవార్డు ప్రజల హృదయాల్లో చెరగలుస్తాను. అంతకంటే మించిన అవార్డే ఉంది, అంతకంటే మించిన అవార్డు. ఇది అంటే 3 అలంకారాలుగా పెట్టుకుంటాం. పద్మశ్రీ వచ్చింది, నెలలో మర్చిపోతాం.
ఇది చెప్పండి మరి. కరెక్ట్. వస్తే ఉంది, రాకపోయినా కూడా నాకు బాధ లేదు. అసలు రాకుండా ఉంటే మన కొత్త పబ్లిసిటీగా ఉంది. కాబట్టి మీ సాధ్యత మీకు రాదు అందరూ అడుగుతాం, వస్తే అడిగేవారు కదా ఎవరన్నా. అలా అడిగినప్పుడు ఎట్లా అనిపిస్తుంది మీకు? అందుకనే బాగా నేను నిజంగా రాకపోతే బాగుంది అనిపిస్తుంది నాకు. అందుకు అడుగుతాను, ఈ విధంగా పబ్లిసిటీ పడుతుంది మనకి. ఇప్పుడు 2 ప్రభుత్వాలు చూస్తున్నారు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత. మీరు గతంలో రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి రాజకీయ పార్టీ నేను ఇప్పుడు రాజకీయంలో లేనండి. ఇప్పుడు లేరు, బట్ ప్రభుత్వాలు 2 మీరు చూస్తున్నారు కదా. ఎలా అనిపిస్తుంది ప్రభుత్వాలు, ఈ 2 ప్రభుత్వాలు మీకు? అంటే తెలంగాణ ప్రభుత్వం వాటి కీర్కి అబ్జర్వ్ చేయాల్సిన అవసరం మనకి ఏమొచ్చింది చెప్పాలి. నేను అసలు పట్టించుకోను. యాజ్ అ నార్మల్ సిటిజన్గా కూడా మీరు ఏమి ఒపీనియన్స్ చెప్పారు? పట్టించుకోండి. వాళ్ళకి ఫ్యామిలీ చూసానంటే ముందు స్పోర్ట్స్ కాలం చూస్తాను. స్పోర్ట్స్ కాలం మీకు ఇష్టం స్పోర్ట్స్? నేను కాలేజీలో నేను వాలీబాల్ క్రికెట్ ప్లేయర్ని, హై జంప్ 3rd ప్లేస్ కాలేజీలో. అదే నేను స్పోర్ట్స్ వల్ల అండి మీరు కదా. ఓకే, అవార్డులు రివార్డులు వచ్చాయండి అప్పట్లో కాలేజ్లో? 2 years బెస్ట్ యాక్టర్ నేను కాలేజీలో 1954 and 55. ఒక సంవత్సరం అయితే దగ్గర దగ్గర 7 కప్పులు వచ్చినాయి నాకు. అప్పుడు యాక్టివిటీస్ అయిపోయాయి. జనరల్గా మీరు బిగినింగ్ ఇంటర్వ్యూ స్టార్ట్ చేసినప్పుడు ఒకటి చెప్పారు, ఏది ప్లాన్ చేయలేదు, సినిమాలకు రావాలని ఉండే కానీ అది కూడా వచ్చాను, ఏదో అలా జరిగిపోయింది, అలా పాత్రలు వచ్చాయి, వచ్చిన తర్వాత మాత్రం సీరియస్గా తీసుకొని అన్నీ చేశారు. ఇప్పుడు ఏంటండి, ఇప్పుడు మీ మానసిక స్థితి? ఐఎమ్ వెరీ హ్యాపీ. వాట్ ఈస్ ఇట్ దట్ యు వాంట్ టు డూ? అంటే ఇంకేమైనా చెయ్యాలి, ఇంకేమైనా ఉందా? అందుకని నేను ఎప్పుడు ప్లాన్ వేసుకుంటానంటే దాని మీద వెళ్ళే దృష్టిలో అయితే ప్లాన్ వేసుకోవాలి. ఇప్పుడు నాకు వెళ్ళాలి ఏం లేదు, ఎందుకంటే వయసు ఒకటి అవుతా, ఇప్పుడు ఎన్ని అవ్వలేం కదా, ఓపు ఉండదు కదా, అందుచేత తృప్తి ఆనందం, పేరు ప్రఖ్యాతం వచ్చినాయి, మన సంబంధం, పిల్లలు హ్యాపీ. ఎందుకంటే మనకు కావాల్సింది ఉందండి. ఏదన్నా ఇంకొక కోరిక ఉంటుంది కదా, మీకోసం కాకపోయినా మీ పిల్లల కోసం, మనవాళ్ళ కోసం, ఏదో వీళ్ళేదో చెయ్యాలి, లేకపోతే మీకంటూ అది నేను ఎప్పుడు, ఎందుకంటే వాళ్ళ అదృష్టం వాళ్ళు పెంచుకోవాలి. ఇప్పుడు మనకు ఏమి ఇచ్చారు, మా ఫాదరు నేను కష్టపడ్డాను. ఇప్పుడు మనం ఇచ్చామంటే వాళ్ళ హృదయంగా చెడగొట్టిన వాళ్ళు అవుతాం. వాళ్ళు కూడా కష్టపడాలి, వాళ్ళు ట్రై చేయాలి కదండి, వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి కదా. మీరు అన్నీ మీరే సమకూర్చి పెట్టేసి ఇప్పుడు ఇంతకంటే పెరగాలంటే పెరగలేరు. కానీ మీకు ఒక కోరిక ఉందని విన్నాను, మీ మనవడు సినిమాల్లోకి రావాలి అని, ఒక యాక్టర్ అవ్వాలని, కరెక్టేనా? అది లేదా? వాళ్ళకు జీలు కలగాలి. జీలు లేదా? ఉన్నదట కదా మీ మనవాడికి. ఎవరికో మనవాడికే కొంచెం ఆశ ఉంది, అక్కడ వస్తాడేమో అని. ఎందుకంటే ఆల్మోస్ట్ నా పోలికల్లో ఉంటాడు. అవునా? మరి వస్తే సంతోషం మా పేరు నిలబెట్టడానికి. రాబోయినా నేను అది ఇంజనీరింగ్ చదువుతున్నాడు. చాలా థ్యాంక్స్ సత్యనారాయణ గారు, ఇంత టైం మీరు మా కోసం స్పెండ్ చేశారు. అంటే మీలాంటి వ్యక్తి నుండి మేము ఇన్ని తెలుసుకున్నాం. అసలు మీరు అంటే మీ సినిమాలు ఇవి తెలుసుకోవడం ఒక ఎత్తు, అసలు మీ జీవితం గురించి తెలుసుకోవడం అది అద్భుతం. అంటే అది ఒక నిజంగా ఒక విద్య, ఒక ఎడ్యుకేషన్. మీలాగానే ఈ జనం కూడా నా మీద వేరే భేదభావం రాకుండా, నేనేదో ఎగనెస్ట్గా చెప్పాను అనుకోకుండా అందరూ సహృదయంగా తీసుకోవాలని, ఏదన్నా తప్పులు మాట్లాడినా అనుకోకుండా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు ఎంతో శ్రద్ధగా ఇంటర్వ్యూ చేశారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. మీ యూనిట్ అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సెలవు. ఐ డ్రీమ్ ఛానల్ శ్రోతలకు, ప్రేక్షకులకు అందరికీ ముందుగా నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ అందరికీ తెలుసు, నేను ప్రౌడ్గా చెప్పుకుంటాను, నేను మీ ఓల్డ్ ఆర్టిస్ట్ని, పూర్వపు ఆర్టిస్ట్ అని. ఇప్పుడంటే యాక్టివ్గా లేకపోవచ్చు, అయినా ఇప్పటికీ ఇంట్రెస్ట్ ఉంది, ఇప్పటికే కొనసాగుతున్నాను. కొన్ని పరిస్థితుల వల్ల ప్రస్తుతం నేను వేషాలు చేయలేకపోవచ్చు. ఈ విధంగా నా అనుభవాలు కానీ, నా జీవిత పరిణామాలు కానీ అన్నీ వీరి ఇంటర్వ్యూలో మీరు తెలుసుకున్నారు, మీరు గ్రహించే ఉంటారు. ఈ పాటికి నా పూర్తి క్యారెక్టర్ మీకు అర్థమైపోయి ఉంటుంది. ఎందుకంటే నేను ఎక్కువగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు, మీరు అందరూ మేధావులు. నా ఈ సంభాషణలో మంచింటే గ్రహించండి,
చెడు ఉంటే దాన్ని విసర్జించండి, సహృదయంగా తీసుకోండి అని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. సెలవు.